ఇప్పుడు మనం మీకు డౌట్ ఏంది ఎనిమీస్ నెంబర్ అదే అంటున్నాను. నేనేమంటానంటే మార్కెట్లో చాలా మంది చాలా డిఫరెంట్ గా చెప్పడం, సో వాళ్ళ భయభ్రాంతులను చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. న్యూమరాలజీలో ఎనిమీస్, న్యూట్రల్ నెంబర్స్ అనేటివి ఉండవు. యాజ్ పర్ నా గురువు నాకు చెప్పిన ప్రకారం ఇట్స్ ఎ డిపెండ్ బట్టి కొన్ని నెంబర్ కాంబినేషన్స్, అంటే కొన్ని నెంబర్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్స్ కలిసినప్పుడు మాత్రమే కొన్ని ఇష్యూస్ జరిగేటివి ఉన్నాయి. అది ప్రాక్టికల్ గా కూడా నేను ఆల్రెడీ న్యూమరాలజీ క్లాసెస్ లో వీళ్ళకి నేను అదే క్లియర్ గా ప్రొడక్షన్స్ తో చేసుకుంటూ రావడం విత్ ప్రాక్టికల్ గా ఆల్రెడీ వీళ్ళతో కలిసి నేను క్రికెట్ ప్రొడక్షన్ అనేది కూడా చేయడం అనేది జరిగింది. సో అది ఓకే. ఇంకా ఎనీ డౌట్స్? సో యాక్చువల్లీ ఇప్పుడు ఎందుకు ఈ న్యూమరాలజీ, మొబైల్ న్యూమరాలజీ వచ్చింది? స్క్రీన్ కనబడుతుందా సార్ అందరికి? కనబడుతుంది సార్. మేడం ఉన్నారా? లక్ష్మి మేడం, రోషా సార్, ఉన్నారా? రోషా సార్ ఎక్కడ సార్? సార్ ఏం మళ్ళా నేను 2 సార్లు వచ్చినట్టున్నా. అర్థం కాలేదు. సో ఈరోజు మనము మొబైల్ న్యూమరాలజీ, ఇది కొత్తగా ఈ కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, అసలు మొబైల్ న్యూమరాలజీ కూడా ఉంటుందా అనేది చాలా మందికి ఉన్న జనరల్ క్వశ్చన్. అవునా కదా? మీకు కూడా అదే డౌట్? మీ ఇద్దరికి రోషా సార్కి ఇక్కడ పెద్ద డౌట్లు. సో సార్ అది నాకనే కదా అందరికి ఉన్న సమస్య అదే సార్. అందరికి ఉన్న సమస్య. సో మొబైల్ ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ మొబైల్ కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఓకే, మొబైల్ కి ఇస్తే ఇచ్చారు, మళ్ళీ మనం వాడుతున్న నెంబర్ కి అంత ప్రియారిటీ ఎందుకు? సో ఆ ఇంపాక్ట్ అంటే యాక్చువల్లీ మీరు నాకు ఇంతకు ముందు ఉంది సార్, ఇదే డౌట్ ఉంది. మీరు ప్రీవియస్ వీడియోస్ లో నేను చూశాను. ఇప్పుడు ఉన్నది మొబైల్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఎక్కడ పోయినా అంటే మీరే చెప్పారు, మార్నింగ్ లేవగానే మొబైల్ చూస్తారు, పడుకునేటప్పుడు మొబైల్ చూస్తారు, 24/7 రెగ్యులర్ అయిపోయింది. సో ఇది కూడా మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి మన జాతకాల్లో కూడా వాటికి కలుస్తుంది అనేది సంథింగ్ ఇది చెప్పారు మీరు కూడా. సో అందువల్ల నేను కూడా అదే చెప్పండి. కాబట్టి ఒకప్పుడు మనము యాక్చువల్ గా న్యూమరాలజీలో మన యొక్క మొబైల్ టోటల్ నెంబర్ ని ప్రియారిటీ ఎక్కువ ఇచ్చేవాళ్ళం. దీని గురించి మెల్లమెల్లగా రిసర్చ్ అనేటివి పెరిగిపోయాయి. చాలా మంది కొందరు చాలా రిసర్చ్ చేయడం, అంటే కేవలం టోటల్ నెంబర్ యొక్క ఒకటే ఇంపాక్ట్ అనేది చూపిస్తుందా, లేకపోతే మొబైల్లో ఉన్న నెంబర్లు మొత్తం కూడా మన మీద ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందా? లైక్ అవర్ నేమ్ నెంబర్. ఇప్పుడు మన నేమ్ నెంబర్లు ఉన్న నెంబర్స్ కూడా ఏ విధంగా మన మీద ఇంపాక్ట్ చూపిస్తుందో, అదే విధంగా ఈ న్యూమరాలజీ నెంబర్లు కూడా ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తున్నాయని దీనిలో చాలా మంది చాలా రకాలుగా రిసర్చ్ చేసుకుంటూ రావడం అనేది జరిగింది. మనలాంటి ఉన్న న్యూమరాలజిస్టులు కొందరు ఆల్మోస్ట్ 40 years నుంచి దీని మీద స్టడీ చేసే వాళ్ళందరూ స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళ వేలలో దీనిలో తేలింది ఏంటి అంటే, మనం వాడుతున్న మొబైల్ 24/7 వాడుతున్నాము. తర్వాత ప్రతి ఒక్కటి ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ ప్రతి ఒక్కటి మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. అంటే ఒకప్పుడు మెయిల్ చేయాలంటే మనం ల్యాప్టాప్ లోనే ఎక్కువగా మనం చేసేవాళ్ళం. అంటే ఇంత టెక్నాలజీ అనేది ఆండ్రాయిడ్ లో రాలేదన్నమాట. అప్పుడు జస్ట్ ఓన్లీ మెసేజ్లు ఎవరికైనా పంపేవాళ్ళం. ప్రీవియస్లలో మనం నోకియా మొబైల్, ఇంత లావ్ మొబైల్ వాడేవాళ్ళం. అప్పుడు ఏమై జస్ట్ మొబైల్ ఎవరికైనా మెసేజ్ పెట్టాలో టెక్స్ట్ మెసేజ్ మాత్రమే వెళ్ళేది. మెయిల్స్ అనేది చాలా తక్కువగా ఉండేదన్నమాట. యాక్చువల్ గా మనం మొబైల్ కన్నా ముందు సమ్ ఇది వచ్చేటివి, మనం పాకెట్ లో ప్లేజర్, సారీ పేజర్ అనేవాళ్ళు. పేజర్, అది వచ్చేది అనమాట. అంటే ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా పంపించాలంటే అది వాడేవాళ్ళం అనమాట. ఎక్కడ మీట్ కావాలి లేకపోతే ఏందని జస్ట్ ఒక 15 letters 17 letters లోనే మనం పంపించేవాళ్ళం.
తర్వాత మొబైల్ అనేది రావడం, కీప్యాడ్ మొబైల్ అనేది రావడం అనేది జరిగింది. అప్పుడు టోటల్ నెంబర్ మీద ఎక్కువగా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చేసి ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు ఏమైపోతుంది, ప్రతి ఒక్కటి మొబైల్ అంటే ఆన్లైన్ ఎవ్రీథింగ్. అంటే మనం మెయిల్స్ మొబైల్లోనే, తర్వాత ఇట్లాంటి జూమ్ మీటింగ్స్ మొబైల్లోనే జరుగుతున్నాయి. తర్వాత మనీ, ఎస్పెషల్లీ మనీ ట్రాన్సాక్షన్స్ అనేది మనం మొబైల్ త్రూ జరుగుతున్నాయి. సోషల్ మీడియాని ఎక్కువగా మనం మొబైల్ ద్వారానే వాడుతున్నాము. మన వైఫ్ మన పక్కన ఉన్నా కూడా మనం ఎక్కువ కనెక్ట్ అవుతున్నాము. మన పిల్లలు ఒకటి, మన వైఫ్ ఒకటి, మనం ఒకటి, మన పేరెంట్స్ ఒకటి, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ ఏమైపోతుందంటే వరల్డ్ వాళ్ళ వాళ్ళ ప్రపంచాలలోకి వాళ్ళు వెళ్ళిపోయారనమాట ఇప్పుడు ఈ మొబైల్ వచ్చిన తర్వాత. సో దీని ఇంపాక్ట్ అనేది మనిషి మీద, అందుకే మనం ఏది కానీ ఎక్కువగా ఏది వాడుతామో దాని ఇంపాక్ట్ అనేది మనిషి మీద పడుతుంది. జస్ట్ బిఫోర్ మనం డిస్కషన్ చేసుకున్నాం, మనం ఎక్కువ శాతం వాళ్ళలో పోతే ఇస్లాం గురించి వాళ్ళు రుద్దుతూ ఉంటే అదే మన మైండ్లోకి ఎలా వెళ్తుందో సేమ్ ఇదే మొబైల్ని మనం వాడడం ద్వారా ఆ ఇంపాక్ట్ అనేది మన మీద జనరల్గా కూడా పడుతుంది. దానివల్ల కూడా మన బిహేవియర్లో మార్పులు అనేటివి జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది కేవలం టోటల్ నెంబర్ని తీసుకుంటేనే సరిపోతుందా అనేది కొన్ని రోజులు టోటల్ నెంబర్ మీద ఎక్కువగా న్యూమరాలజీ ప్రకారం టోటల్ నెంబర్ మీద. దాంతోపాటు ఇన్డెప్త్గా రావడం స్టార్ట్ ఎప్పుడైతే చేశామో దీనిలో ఇదే కాదు, దీనిలో ఇంకా ఇన్డెప్త్ సబ్జెక్ట్ అనేది ఉంది అనేది ఇప్పుడు మనకి అర్థమైపోయింది. సో అది ఎలా అనేది మనం చూసుకుందాము. సో ఇంట్రడక్షన్ నేను చెప్తాను. మొబైల్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి అంటే, మొబైల్ ఫోన్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్. మొబైల్ న్యూమరాలజీ ఇస్ ఎ సైన్స్. అగైన్ మళ్ళీ నేను చెప్తాను, ఇట్స్ ఎ సైన్స్, కంప్లీట్ సైన్స్, నాట్ బ్లైండ్ ఫెయిత్. అంటే గుడ్డి నమ్మకం అనేది ఏమి ఉండదు. వితౌట్ మొబైల్ ఫోన్ లైఫ్ లుక్స్ ఇన్కంప్లీట్. అంటే ఈ మొబైల్ ఫోన్ లేకుండా మనం బతకలేము. ఇప్పుడు వైఫ్ నానే ఒక 2 రోజులు వదిలేసి ఎక్కడైనా వెళ్ళిపోతామేమో కానీ మొబైల్ ఫోన్ లేకపోతే వితౌట్ నథింగ్ అనమాట. ఇంకా మనం ఏం చేయాలి, డే ఆర్ నైట్, అట్ హోమ్, ఆఫీస్, షాపింగ్ ఆర్ అవుటింగ్, యువర్ మొబైల్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ. మీరు ఎక్కడికి వెళ్ళండి, ఈవెన్ బాత్రూంలో కూర్చున్నా కూడా మొబైల్ వాడుతున్నాం ఇప్పుడు. డే కంప్లీట్ కాదు, డే వితౌట్ కంప్లీట్. దానివల్ల వితౌట్ మనం ఏం ఫినిష్ చేయలేకపోతున్నాం అన్నమాట. ఒకప్పుడు న్యూస్ పేపర్ తీసుకుని బాత్రూంలో కూర్చునే వాళ్ళు, ఇప్పుడు న్యూస్ పేపర్ లేకుండా మొబైల్ ని తీసుకొని పోయి కూర్చుంటాం. మొబైల్ హ్యాస్ ఆల్సో బికమ్ ఏ స్టేటస్ సింబల్ ఆఫ్ నౌ. అంటే ఒక సింబల్ అయిపోయింది మొబైల్లో కూడా. మనం వాడేది ఐఫోనా లేకపోతే ఎలాంటి ఫోన్ వాడుతున్నాము, మనం దానివల్ల యూజ్ చేసేది ఏముండదు. కానీ నేను 60,000 ఫోన్ వాడుతున్నా, ₹1,00,000 ఫోన్ వాడుతున్నా అనేది అదొక బ్రాండ్ అనేది ఇది అయిపోయింది అనమాట, స్టేటస్ సింబల్కి అయిపోయింది. పీపుల్ స్పెండ్ ఏ లాట్ ఆఫ్ మనీ ఆన్ దేర్ మొబైల్ హ్యాండ్సెట్స్. అదే జనరల్ గా మనం చాలా డబ్బు ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, రోసెస్ ఆడితే 1,50,000 అనుకుంటా మొబైల్. ఎంత సార్ మీ మొబైల్? సార్ 70 సార్. 70,000. చూడండి, మేమెక్కడ మీరెక్కడ. మళ్ళీ ఐఫోన్ దానికి మీది, దానికి సంబంధం లేదు. ఐఫోన్. సో బట్ వాట్ ఇఫ్ యూ బై అన్ ఎక్స్పెన్సివ్ మొబైల్ హ్యాండ్సెట్ బట్ యువర్ మొబైల్ నెంబర్ ఈస్ నాట్ లక్కీ ఫర్ యూ. చూడండి, మీరు 70,000 ఫోన్కి అయితే అంత వాల్యూ పెట్టి తీసుకున్నారు, కానీ అది అంత వర్తబుల్ కాదు. కానీ మీరు వాడుతున్న సిమ్ అనేది చాలా వర్తబుల్ అనేది ఇక్కడ మీకు తెలియజేస్తుంది. వీ షుడ్ నో మొబైల్ న్యూమరాలజీ సో దట్ వీ సెలెక్ట్ లక్కీ నెంబర్ ఫర్ అస్. ఏ మొబైల్ నెంబర్ విచ్ ఈస్ ద హార్మోనీ ఆఫ్ యువర్ నెంబర్స్ కెన్ బ్రింగ్ ఏ గుడ్ లక్ ఫర్ యూ. అంటే ఈ యొక్క మొబైల్ నెంబర్లో మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేటివి మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. కాబట్టి అది లక్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ద సెలెక్షన్ ఆఫ్ ద రైట్ మొబైల్ నెంబర్ ఈస్ ఇంపార్టెంట్. అంటే పర్టికులర్గా మన డేట్ ఆఫ్ బర్త్కి, మన నేమ్ నెంబర్కి మనకి షూట్ అయ్యే మొబైల్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ద మొబైల్ న్యూమరాలజీ. చాలా ఇది ఇంపార్టెంట్ అనేది చూపిస్తుంది. న్యూమరాలజీ హెల్ప్ యూ ఫైండ్ ఏ suitable number comfortable to your date of birth with the help of the mobile number numerology. సో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, అంటే బర్త్ నెంబర్, డెసిషన్ నెంబర్, మీ జోడాక్ సైన్, వీటన్నిటి మీ నేమ్ నెంబర్ని, కంఫర్టబుల్గా ఉన్న నేమ్ నెంబర్ని, అదే విధంగా మీ ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్కి కూడా షూటబుల్గా ఉండాలి. మనం జనరల్గా చూస్తుంటాం, ఇది సార్ యొక్క లైఫ్లో చాలా అబ్జర్వ్ చేశారు ఇది. ఎందుకంటే మనం కొన్ని నెంబర్స్ మనకి షూటబుల్ కానప్పుడు మనం ఆ ఫోన్ వస్తే చాలు కొందరు భయపడిపోతుంటారు. అంటే సుపీరియర్స్, మన బాస్ కావచ్చు, ఎవరైనా కాల్ చేస్తే ఎందుకు కాల్ చేశాడో ఏం లేదో, ఇప్పుడు ఏం కౌంటర్ చేస్తాడో ఏం లేదో, టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. అదే మన పేరెంట్స్ కాల్ చేసినా కూడా భయపడిపోవడం, వాళ్ళతో మాట్లాడాలంటే భయపడడం, లేదంటే ఇలాంటి కొన్ని జరుగుతుంది. లేకపోతే మనం ఆ ఫోన్ కాల్ వస్తేనే కోపం, అగ్రెసివ్కి గురి అయిపోతుంటాం. ఊరికనే కోపం వస్తుంటుంది, చిరాకు వచ్చేస్తుంటారు అనమాట. ఇట్లాంటివి కొన్ని నెంబర్స్ వస్తే మన అఫెక్షన్ అనేది పెరుగుతుంటుంది. అంటే వాళ్ళతో మంచి చూడండి, ఒకే మొబైల్ నెంబరు లవర్తో ఒక రకంగా మాట్లాడతాం, బాస్తో ఒక రకంగా మాట్లాడతాం, మన ఫ్యామిలీ ఆఫ్ నెంబర్స్ తోటి ఒక రకంగా మాట్లాడతాం. అవునా కాదు? ఇట్స్ డిపెండ్స్. ఇది డిపెండ్స్. ఒకే నెంబరు డిఫరెంట్ మోడ్ ఆఫ్ టైంలో డిఫరెంట్ విధంగా ఉంటాం. అదే రాంగ్ నెంబర్ కనుక ఉంటే
కంప్లీట్ గా ఈ ఇంపాక్ట్ అనేది మన మీద చూపిస్తుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. యూ కెన్ చెక్ ద కంఫర్టిటీ ఆఫ్ యువర్ కరెంట్ మొబైల్ నెంబర్. సో ఆల్రెడీ నేను దీని గురించి వీడియోస్ కూడా చేయడం జరిగింది. ఈ 2 days అనేది ఇప్పుడు నేను దాని గురించి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని గురించి ఇన్ డెప్త్ సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ మొబైల్ నెంబర్, దీన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎక్స్ప్లెయిన్ అంటే ఇది నేను చెప్తాను, ఒక థియరీ ఆఫ్ లో వెళ్దాం, ఇది ప్రాక్టికల్ గా వెళ్దాం. మనము మన యొక్క మొబైల్ నెంబర్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. మీరు పేపర్ ఏమైనా ఉంటే తీసుకోండి. యాక్చువల్లీ టోటల్ ఏ విధంగా చేయాలి, మోడిఫై ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మనము మొబైల్ నెంబర్ అనేది టోటల్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. ఇప్పుడు సపోజ్ ఎవరిదన్నా నెంబర్ చెప్తారా మీది? ఇద్దరివి తీసుకుంటాం నెంబర్. సార్ 6281704797. సో వితౌట్ జీరో లేని నెంబర్ ఎవరైనా ఉంటే చెప్పండి, ఎవరి దగ్గరైనా. సార్ మీ దగ్గర ఏమైనా వితౌట్ జీరో లేని నెంబర్ చెప్పండి. 77 3196 3955. సారీ 3955 సార్. 3955. స్క్రీన్ కనబడుతుంది కదా అందరికి? కనబడుతుంది సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ నెంబర్ ని టోటల్ చేయడం చూసుకుందాం. అంటే ఇక్కడ 2 types ఆఫ్ ఉంటాయి. మన మొబైల్లో జీరోస్ లేకపోతే దాన్ని మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే. మొబైల్ నెంబర్ ని మోడిఫై చేయాలి అనుకునేది కేవలం జీరోస్ ఉన్న వాటిని మాత్రమే మనం మోడిఫై చేయాలి. అది ఏ విధంగా మోడిఫై చేయాలనేది ఫస్ట్ స్టెప్. ఇది బాగా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొబైల్ నెంబర్లో జీరోస్ లేకపోతే దానిని డైరెక్ట్ గా మనం పేర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ సార్ యొక్క నెంబర్లో జీరోస్ లేవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నెంబర్ని మనం టోటల్ చేసుకున్నాం. 10 digits ని మనము టోటల్ చేస్తే సో 7 7 14, ఒక 3 17, తర్వాత 18 20 27 33 36 36 45 50 55. అంతేనా సార్? 55. అవును సార్. 55 అంటే టోటల్ నెంబర్ 1 వచ్చింది సార్ది. సో దీన్ని మనము టోటల్ నెంబర్గా ఫస్ట్ స్టెప్ క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇక్కడికి క్లియరా? కానీ ఇక్కడ ఏమవుతుందంటే మొబైల్ నెంబర్లో జీరో వస్తే దీన్ని మనం ఏ విధంగా మోడిఫై అనేది, ఇది ఇంపార్టెంట్. మోడిఫై చేసుకోవాలి. అత్తకు ఫోన్ చేసి బిజీగా ఉన్నాడని. మొబైల్ న్యూమరాలజీలో మెయిన్ థింగ్ ఇక్కడ మోడిఫై చేసుకునే విధానం ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చి ఈ నెంబర్లో జీరో లేదు కాబట్టి డైరెక్ట్ గా మనం నెంబర్ని టోటల్ చేసేసుకున్నాం. కానీ ఇక్కడ నెంబర్లో జీరో వచ్చింది కాబట్టి ఇక్కడ మోడిఫై చేసుకోవాలి. దాన్ని ఎలా చేసుకోవాలి? 6 2 8 1 7. సో ఇక్కడ జీరో వచ్చింది. జీరోని ఏం చేయాలి మనం? తీసుకోవాలి. మళ్ళీ 7 వస్తుంది. సో దీని గురించి ఒక్కసారి మనం చదువుకుందాం మళ్ళీ. ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ పక్కన పెట్టండి, ఇదంతా మనం పక్కన పెడదాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు నౌ లెట్ us డిస్కస్ మోడిఫై నెంబర్. దీని గురించి కాన్సెప్ట్ ఆఫ్ జీరో అంటే మన యొక్క మొబైల్ నెంబర్లో జీరో వస్తే దాన్ని ఏ విధంగా మోడిఫై చేసుకోవాలి, అసలు దాని వాల్యూస్ ఏంది అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా తెలుసుకోవాల్సి వస్తుంది. ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ మొబైల్ నెంబర్. జీరో టేక్స్ ద పవర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ప్రీవియస్ నెంబర్. అంటే జీరోకి మనం మ్యాథమెటిక్స్ లో కావచ్చు దేనికైనా విలువ లేదు అని తెలుసు, ఇది కామన్ గా ఇన్ జనరల్ గా.
సున్నాకి విలువ ఎప్పుడు పెరుగుతుంది? ఎప్పుడైనా గనుక ఆ యొక్క జీరో ముందు ఏదైనా నెంబర్ గనుక వస్తే అప్పుడు మాత్రమే జీరో యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే. అందరికి ఇది తెలిసినదే, అవునా లేదా? జీరోకి సింగిల్ గా జీరో ఉంటే ఇట్స్ ఎ జీరో అంటాం. మన మార్కులు కూడా జీరో వచ్చాయరా అంటాం, సింపుల్. అదే జీరో పక్కన సమ్ డిజిట్స్ ఆఫ్ నెంబర్స్ వస్తే దాని విలువ అనేది అప్పుడు మాత్రమే పెరుగుతుంది. సో జీరోని విలువ అనేది ఉండదు. ఎప్పుడు ఈ నెంబర్ యొక్క విలువ ఎప్పుడు పెరుగుతుంది? జీరో షుడ్ బి కమిటెడ్ అండ్ రీప్లేస్ విత్ ద ప్రీవియస్ డిజిట్. అంటే పక్కనున్న నెంబర్ ఎప్పుడైతే వస్తుందో దాని విలువ అప్పుడు దానికి విలువ వస్తుంది. కాబట్టి యాజ్ పర్ న్యూమరాలజీ, మొబైల్ న్యూమరాలజీ ప్రకారం దాని యొక్క విలువని జీరోకి రీప్లేస్ చేయడం అనేది జరిగింది. సో జీరో రిపీట్స్ ద ప్రీవియస్ నెంబర్. అర్థమైందా? ఓకే. ఎనీ డౌట్ సార్? లేదు సార్. రోషన్ సార్, మీ నుంచి రావాలి నాకు ఆన్సర్. లేదు సార్. సో ఎప్పుడైనా కూడా మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు దాని నుంచి వాల్యూ అనేది మనకి వస్తుంది. అంటే సార్ ఇక్కడ ఒక డౌట్ ఉంది. అడగండి. ఉండేది నేను అందుకే కదా. అడగండి సార్. అంటే ఇప్పుడు పేర్స్ వచ్చినప్పుడు అది ఇంకా మనం ఇంకా పేర్స్ దగ్గర పోలే. నేనేమంటారు, మనం పోదాం దాని దగ్గర పోయినప్పుడు అడగండి క్వశ్చన్. ఓకే, పేర్స్ వచ్చినప్పుడు అడుగుతుండే సార్. మీకు నేను స్టెప్ బై స్టెప్ నిదానంగా వెళ్తా. ఎనీ డౌట్ ఉన్నా నేను చెప్పేటప్పుడు హ్యాపీగా అడగండి. మనం ఇంకా పేర్స్ దగ్గరికి వెళ్ళలేదు. కేవలం మాడిఫై, ఇప్పుడు మనం మాడిఫై చేస్తున్నాం నెంబర్. దీని గురించి మాత్రం ఏమైనా డౌట్ వస్తే అడగండి. ఇక్కడి వరకు లేదు సార్. మన మొబైల్ నెంబర్ లో జీరో రాకపోతే దాన్ని మాడిఫై చేయాల్సిన అవసరం లేదు. కేవలం టోటల్ చేయండి. ఆడి వరకు ఫస్ట్ స్టెప్, ఇట్స్ ఏ ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇది కూడా ఇక్కడ మాడిఫై అనేది కూడా కేవలం ఫస్ట్ స్టెప్ లోకి వస్తుంది. ఏంటంటే ఇక్కడ జీరో వచ్చింది కాబట్టి దానిని మాడిఫై చేసుకోవాలి. అంటే మాడిఫై చేసుకోవాలంటే అసలు జీరో ఎందుకు తీసేయాలి, జీరో ముందు ఉన్న అంకెని మనం రీప్లేస్ ఎందుకు చేయాలి అనే దాని గురించి మీకు నేను 3 పాయింట్స్ చేశాను. జీరోకి విలువ అనేది లేదు. విలువ లేదు కాబట్టి జీరోని తీసేసి జీరో యొక్క ముందు ఉన్న నెంబర్ని మాత్రమే మనము ఇక్కడ క్యాచ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, జీరో రిప్లేస్ లో మరి అగైన్ 7 నెంబర్ వస్తుంది. అంటే జీరోకి ముందు ఉన్న నెంబర్ 7 కాబట్టి దాన్ని మనం 7 గా తీసుకున్నాం. తర్వాత ఏమొచ్చింది, 4, 7, 9, 7. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, టోటల్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ విలువ మారిపోతుంది. ఇప్పుడు చూడండి, దీని యొక్క టోటల్ కి దీని యొక్క టోటల్ కి చాలా తేడా. ఇప్పుడు దీని యొక్క టోటల్ మనం చేద్దాము. ప్రీవియస్ ఉన్న దానికి టోటల్ చేద్దాము. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అర్థం కాక సమ్ టోటల్ అంటారు. అంటే మీరు చూసే టోటల్ వేరు, మేము చూసే టోటల్ వేరు అనేది ఇక్కడనే మనకు అర్థమవుతుంది. అంటే తను ఏమంటాడు, ఇది టోటల్ చేసేసి మంచి నెంబర్ వచ్చింది నేను తీసుకున్నా అంటారు. కానీ దీని పరంగా నెంబర్ టోటల్ వేరు వస్తుంది, దీని ప్రకారంగా టోటల్ వేరు వస్తుంది. 6 + 2 8, 8 + 8 16, 1 7, 7 17, 1 7 ఎంత సార్? 30, 17 24, 24, 24 1 4 28, 28 1 7 35, 35 1 9 44, 44 1 7 51. చూడండి, ఇది మీ లెక్క ప్రకారం 6వ నెంబర్ 6 వచ్చింది వీనస్ అని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ మనం మోడిఫై చేసిన తర్వాత వచ్చే వాల్యూ అనేది ఇక్కడ మనకి మారిపోతుంది. 58. చూసారా, ఇక్కడనే తేడా. అంటే దీని టోటల్ ఎంత? 13/4. చూసినారా? మీరేమనుకుంటారు, సార్ నేను 6 నెంబర్ తీసుకున్నా, 6 లగ్జరీ, మంచిగా ఉండాలి కదా, లవ్ అండ్ అఫెక్షన్ ఉండాలి కదా అనుకుంటాం. సార్ మనం ఇక్కడ తీసుకోవాల్సిన క్యాలిక్యులేషన్ ఫస్ట్. సో ఇప్పుడు మనము సార్ తోటే రిజల్ట్ అనేది చూద్దాం. ఇట్స్ ఎ ప్రాక్టికల్. మనం ఏదో డమ్మీ నేను నెంబర్ తీసుకుని, చూడండి నేను తీసుకున్న నెంబర్ కూడా పక్కన పెట్టా. ఇప్పుడు ఈ క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయా లేదా? మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీకు రికగ్నైజేషన్ అనేది దొరకదు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రొఫెషన్ చెప్పలేదు సార్, మీరు అది చెప్పండి. మీరు ఏ వర్క్ జాబ్ లో? మార్కెటింగ్ చేస్తాను. మార్కెటింగ్. సో ఎస్పెషల్లీ మార్కెటింగ్ లో ఈ నెంబర్ అనేది చాలా
ట్రబుల్. అగైన్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ నేను తీసుకోలేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా నేను చూడలేదు యాక్చువల్గా. మీరు పెట్టారు కానీ అవును డీటెయిల్స్ సార్. నేను చూసి, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతామో అప్పుడు చూడడమే మంచిది అన్నట్లు నేను దాన్ని కూడా నేను చూడలేదు, జస్ట్ పెట్టమన్నాను. ఎందుకంటే రేపు లాస్ట్ డే మీ గురించి మనం ప్రొడక్షన్, మీ మొబైల్ గురించి మీకు ఎట్లాంటి సూటబుల్ కావాలి అని విత్ ప్రాక్టికల్, అది సార్కి మేడంకి అడగండి చెప్తారు. మనం ఏది కూడా థర్డ్ పర్సన్ ఏదో తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్పేసి వదిలేయడం కాదు, ఇక్కడ ప్రాక్టికల్ అవును గా సార్. వెళ్ళాలి. ఎందుకంటే అప్పుడే మీకు దీని మీద ఈ సైన్స్ ఆఫ్ నెంబర్ గురించి మీకు నమ్మకం అనేది కుదురుతుంది, అప్పుడే మీరు ఫాలో సార్ కాగలుగుతారు, అప్పుడే రిజల్ట్ ని కూడా మీరు చూడగలుగుతారు. సార్ అంతేగాని నేను ఏదో నెంబర్ గురించి చెప్పేసి మీకు వదిలేస్తే మళ్ళీ మీకు ఎన్నో క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతుంటాయి, అంటే మీ లైఫ్ లో ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అనేది మీకు అర్థం కాదన్నమాట. సో ఇన్ జనరల్ గా సార్. సే 4 ఆఫ్ రాహు నెంబర్. ఎస్. సో కాబట్టి మీరు వర్క్ చేసే ప్రొఫైల్లో మీకు వర్క్ ప్రెషర్ అనేది ఫుల్ గా ఉంటుంది. అంటే ఇది మీరు కంపెనీకి వాడుతున్నారా, పర్సనల్ కి వాడుతున్నారా సార్, లేకపోతే బోత్ వాడుతున్నారా? లేదు సార్, ఒకటే, టోటల్ ఓకే. మొత్తం ఇది ఒకటే. సో కాబట్టి ఈడేమవుతుంది, ఇండైరెక్ట్ గా వర్క్ ప్రెషర్ అంటే కంపేర్ టు అదర్స్ చూసుకుంటే మీ మీద ప్రెషర్ అనేది ఎక్కువగా, అంటే వర్క్ ప్రొఫైల్ బర్డెన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈజ్ ఇట్ రైట్? అవును సార్. అంటే మార్కెటింగ్ అనే కదా, ఈ మన కోవిడ్ టైంలో వ్యవసాయం చేసాము, ఇప్పుడు కూడా అంతే, ఫుల్ ప్రెజర్, ఫలితం లేదు. కానీ రిజల్ట్ నేనేమంటున్నాను, వర్క్ ప్రెషర్ అనేది కామన్ గా ఉన్నా రిజల్ట్ ఓరియంటెడ్ గా మనం చూడాలి ఇక్కడ. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోవిడ్ టైంలో జస్ట్ వెయిట్ సార్, జస్ట్ వెయిట్. ఇక్కడ రిజల్ట్ ఓరియంటెడ్ గా మీరు ఫుల్ ఆఫ్ ఎఫర్ట్ వర్క్ పెడతారు. సపోజ్ ఒక 100% వర్క్ ఎఫర్ట్ పెడతారు, 100 ఫ్లెక్సిబుల్ గా డెఫినెట్ గా పెట్టాల్సిందే. కానీ రిజల్ట్ అనేది మీకు 5 to 10%, 20% అందం నుంచి పెరగదు. ఇక్కడ గుర్తింపు ఉండదు, ఒకటి కష్టపడుతున్న ఫలితం ఉండదు, తెలియని నిరుత్సాహము, తెలియని ఏదో మిమ్మల్ని ఫాలో అవుతున్న ఫీలింగ్, ఏదో తెలియని డిసప్పాయింట్. అవును సార్. అదనేది ఎక్కువగా జరుగుతుంది. అది కరెక్ట్ మెయిన్, ఎందుకంటే దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. యాక్చువల్లీ మన ఇష్టపడిన ప్రొఫెషన్ కూడా కాదు, కష్టపడి చేస్తాం, స్టిల్ అక్కడే చేస్తాను. అది కాంప్రమైజ్, కాంప్రమైజ్ కాంప్రమైజ్. అంతే. ఇంకా ఏమంటే ఇప్పుడు మన అవసరం కొద్ది ఫ్యామిలీ సిచ్యుయేషన్ కాబట్టి తప్పని పరిస్థితి. ఇప్పుడు నేను కూడా మార్కెటింగ్ జాబ్ నుంచి వచ్చా, 15 years. నేను MBA చేశాను, నేను FMCG అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ తో స్టార్ట్ చేశాను. స్టార్టింగ్ నా కంపెనీ వచ్చేసి జనరల్ ఇన్సూరెన్స్ నుంచి స్టార్ట్ చేశాను. ప్రజెంట్ కూడా ఏదైనా బిజినెస్ మైండ్ ఎత్తైనా వెళ్ళిపోదామని రెడీగా ఉన్నాను, కానీ మిమ్మల్ని అవకాశం కాదు, మీరు ఇవ్వదు. ఆ సిచ్యుయేషన్స్ మీకు ఎలా ఉంటాయంటే ఏదో తెలియదు వెంటాడుతుంటాయి. సో ఫస్ట్ టోటల్ నెంబర్ అనే ఇంపాక్ట్ అనేది చాలా చూపిస్తుంది. ఫస్ట్ స్టెప్ మనం ఏం చూసుకోవాలి, ఫస్ట్ టోటల్ నెంబర్ యొక్క మన నేచర్ కి మనకి సూటబుల్ గా ఉందా లేదా అనేది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఇక్కడ వీనస్ నెంబర్ వచ్చింది, కానీ మన మోడిఫికేషన్ నెంబర్ ప్రకారం చూసుకుంటే నెంబర్ 4 వచ్చింది. ఇది కూడా ఒక మ్యాటర్ అనేది ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, సెకండ్ స్టెప్ లోకి మనం వెళ్ళిపోదాం. సో ఇక్కడ మాడిఫై మీకు ఆల్రెడీ చెప్పా, ఇక్కడ ఎగ్జాంపుల్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్ నెంబర్ 1 ఇక్కడ జీరోస్ లేవు కాబట్టి నో నీడ్ టు మాడిఫై, అవసరం లేదు. కానీ ఎగ్జాంపుల్ నెంబర్ 2 లో వచ్చేసరికి ఇక్కడ 90369505 అన్న నెంబర్ అనేది మనకు వచ్చేసింది. సో కాబట్టి మాడిఫై ఏ విధంగా చేసుకోవాలి, రీప్లేస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు 9 దగ్గర 9 9s అనేటివి చాలా ఎక్కువగా వచ్చాయి, తర్వాత 5 దగ్గర ఒక 5 రావడం అని జరిగింది. ఇప్పుడు ఈడేమైపోతుంది, మళ్ళీ ఎగ్జాంపుల్ 3, ఇవన్నీ ఇంకా ఎగ్జాంపుల్స్. సో వీ షుడ్ నాట్ టేక్ మోర్ దాన్ 1 0. ప్రిఫరబుల్లీ ఇట్ షుడ్ బి ఇన్ మిడిల్, నాట్ ఇన్ లాస్ట్. అంటే మన మొబైల్ నెంబర్లో ఒక్క 0 వరకు తీసుకోవచ్చు, ఒకవేళ అవసరం లేని సిచ్యుయేషన్ లో తప్పదు అన్న పరిస్థితిలో ఒక 0కి మనం వెళ్ళవచ్చు ఆపర్చునిటీ. ఆ 0 చివర్లో ఉండకుండా చూసుకోండి. అంటే మన లైఫ్ లో కూడా చివర్లో 0 మిగులుతుంది అన్నట్టు. మనం ఏం చేస్తామంటే దాన్ని డాట్ కిందికి తీసుకోవడం జరుగుతుంది. అంటే 0 అంటే కంప్లీట్ మొబైల్ లాస్ట్ లో 0 కంపల్సరీ ఉండకూడదు. అసలు యాక్చువల్లీ 0 ఉండకూడదు, కానీ కొన్ని సిచ్యుయేషన్స్ లో తప్పని పరిస్థితి అనేది ఉంటుంది, అప్పుడు ఓకే దాన్ని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? ఓకే సార్. తర్వాత వచ్చేసి యాజ్ పర్
మన న్యూమరాలజీ పరంగా, మొబైల్ న్యూమరాలజీ పరంగా ఇక్కడ ఒక చార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ చార్ట్ వచ్చేసి వేదిక్ న్యూమరాలజీకి సంబంధించింది, వేదిక్ ఆస్ట్రాలజీ. వేదిక్ ఆస్ట్రాలజీ. ఇప్పుడు లోషో గ్రిడ్ లో చార్ట్ ఒకటి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. సార్ సో మేడం ఈ చార్ట్ ని మీరు వేసుకోండి. ఓకే సార్. ఇట్స్ ఏ వేదిక్ ఆస్ట్రాలజీకి సంబంధించిన చార్ట్ ఇది. 31967528 మన లోషో గ్రిడ్ లో డిఫరెంట్ గా ఉంటుంది. అవును సార్, నేను చూశాను అది. సో పైన వచ్చేసి మనకి 452, తర్వాత వచ్చేసి 357, తర్వాత చివర్లో వచ్చేసి 8, తర్వాత 16 ఉంటుంది లోషో గ్రిడ్ లో. అవునవును. ఇక్కడ వచ్చేసి ఇది మొబైల్ కి సంబంధించింది, వేదిక్ ఆస్ట్రాలజీకి రిలేటెడ్ గా దగ్గరలో ఉంటుంది ఇది. సో ఇక్కడ మాడిఫై, ఈ నెంబర్ ని మనం మాడిఫై చేయడం ద్వారా, రాసుకున్నారా? నేను ఇది పంపిస్తాను మీకు, మళ్ళీ మీకు వాట్సాప్ లో పంపిస్తా. ఇది పీడిఎఫ్ మీకు పంపిస్తే ఇబ్బంది లేదు. జస్ట్ మళ్ళీ నేను చెప్పేటప్పుడు ఏమైనా ఐడియా కొరకు కొద్దిగా రాసుకోండి అని, ఇది గుర్తు పెట్టుకోవడానికి. సో ఇప్పుడు ఈ నెంబర్ ని మనం మాడిఫై చేసిన తర్వాత మనం ఈ నెంబర్స్ అనేటివి ఈ రకంగా గ్రాఫ్ అనేది రాసుకుంటాం, రీప్లేస్ చేస్తాం. అంటే మనకు వచ్చిన నెంబర్ లో ఈడి వరకు మాత్రమే నేను చూపిస్తాను. జస్ట్ ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మీది కూడా వేసి చూపిస్తాను నేను. ఇప్పుడు మన దీని తర్వాత జస్ట్ ఎగ్జాంపుల్ కొరకు, అంటే దీన్ని ఏ విధంగా మనం తీసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్లో ఏమేమి వచ్చాయి మనం మాడిఫై చేసిన తర్వాత? 62. సార్ 6 ప్లేస్ లో 6 మనం రీప్లేస్ చేయాలి. తర్వాత 2 వచ్చింది, 2 ప్లేస్ లో 2 రీప్లేస్ చేయాలి. తర్వాత 8 పొజిషన్ లో 8 వచ్చింది, తర్వాత 1 వచ్చింది, తర్వాత 7 వచ్చింది, 7 2 సార్లు వచ్చింది, అగైన్ 4 వచ్చింది, 4 ఒకసారి వచ్చింది, తర్వాత అగైన్ మళ్ళీ 7 వచ్చింది, తర్వాత 9 వచ్చింది. అంతేనా సార్? సో 2 బాక్సులు మనకి ఎంటీ. అవును సార్. ఇక్కడ 4 7 వచ్చి ఉంటాయి. సో ఈ విధంగా మనం మాడిఫై చేసుకొని చార్ట్ రూపంలో ఇది వేసుకోవడం, ఇది ఒక స్టెప్, ఫస్ట్ స్టెప్. సార్ ఈడి వరకు ఓకేనా, క్లియరా? ఓకే సార్. సో మనం నెంబర్ని మాడిఫై చేసుకున్నాం, మాడిఫై చేసుకున్న తర్వాత ఈ చార్ట్ ప్రకారంగా వేసుకున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 నుంచి 9 నెంబర్లో ఏ ప్లానెట్ కి ఏ నెంబర్లు వస్తాయి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. ఇది ఇన్ జనరల్ మీ అందరికి తెలిసినదే. నెంబర్ 1 అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 19 1 10 20 ఇది సూర్యుడికి సంబంధించింది. తర్వాత నెంబర్ 2 అంటే 11 2 20 29 మూన్కి సంబంధించింది. ఇక్కడ మీకు బాగా గుర్తుపెట్టుకోండి, కొన్ని నెంబర్లు నేను ఎన్కిలికి ముందుకి ఇచ్చాను. చాలా మనం చెప్పుకోవచ్చు కదా 1 10 19 28, కానీ నేను ఇక్కడ ఏమి ఇచ్చా, 19 1 10 28 ఇచ్చా. అంటే దీనిలో ఉన్న పాజిటివ్ నెంబర్ని నేను ఫస్ట్ పెట్టా. అంటే స్టెప్ ఫస్ట్ 1లో ఏది పాజిటివ్ నెంబర్, తర్వాత దానికన్నా కొద్దిగా తక్కువ పాజిటివ్ ఉండేది, దానికన్నా తక్కువ పాజిటివ్ ఉండేది, తక్కువ పాజిటివ్ ఉండేది. సో నేను ఆ విధంగా పెట్టుకోవడం అని జరిగింది. నెంబర్ 3 అంటే 12 21 12 21. సో తర్వాత 30 జూపిటర్
తర్వాత 4 వచ్చేసి 22, 4, 31, 13. సో 5 వచ్చేసి 14, 23, 5 లేదా సార్ దాంట్లో సార్ 3 నెంబర్ 3లో అదే సార్ చెప్పండి 3 మేడం. కంటే మేడం 12 లక్కీయా సార్? 3 కంటే సారీ 3 కంటే 3 12 లక్కీ 12 లక్కీనే ఉంటుంది సార్. మీ వాయిస్ క్లియర్. పాజిటివ్ అంటే 3 కంటే 12 లక్కీనా ఉంటుంది సార్. 3 కన్నా 12 బెస్ట్ అనేది అంటారు. ఒక పాజిటివ్ ఇస్తుందా సార్ అంటే? వాయిస్ అర్థం కావట్లేదు సార్. ఇద్దరు ఒకటేసారి మాట్లాడితే మీ ఇద్దరు 3 కంటే 12 పాజిటివ్ నా ఎక్కువగా ఉంటుంది. 3 కన్నా 12. 12 మన న్యూమరాలజీలో 12 ఇస్ ద పాజిటివ్ నెంబర్. మీరు 3 కదా, అందుకని అడుగుతున్నారు. మొబైల్ న్యూమరాలజీ నేను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్తున్నా, డోంట్ కంపేర్ విత్ నేమ్ న్యూమరాలజీ. ఇట్స్ టోటల్లీ డిఫరెంట్ విత్ మొబైల్ న్యూమరాలజీ వేరు, మళ్ళీ మన న్యూమరాలజీ డిఫరెంట్. నేను అదే చెప్పా, మన నేమ్ న్యూమరాలజీలో కొన్ని నెంబర్లకి ఇక్కడ ఉన్న నెంబర్లకి చాలా లాట్ ఆఫ్ డిఫరెంట్. ఓకే, ఇది ఓన్లీ మొబైల్ నేమ్ న్యూమరాలజీ న్యూమరాలజీ కానీ చూడండి, మొబైల్ న్యూమరాలజీ కానీ చూడండి. అవే నెంబర్లు కదా సార్, ఏంది ఇక్కడ డిఫరెంట్ అని మీకు డౌట్ రావచ్చు. మీకు ఆల్రెడీ చెప్పా, మనం నివసిస్తున్న భూమిలో నల్ల రేగడి తెల్ల రేగడి ఎలా ఉంటే భూమి నెల, అదే భూమి నెలలో ఈడ పడాల్సిన బోరు ఎక్కడో ఎందుకు పడుతుంది అదే నెలలో, డిఫరెంట్. అందుకే మా స్థలం మార్పిడి ఎప్పుడైతే మారుతుందో ఏ విధంగా బోర్ పడదో, సేమ్ ఈ నెంబర్లు కూడా అదే విధంగా సిచ్యుయేషన్ తగ్గట్టు బిహేవ్ చేస్తాయి. కాబట్టి మొబైల్ న్యూమరాలజీలో నెంబర్లు వచ్చిన పాజిటివ్నెస్ మన నేమ్ నెంబర్లు ఇవ్వవు. మన నేమ్ నెంబర్లు ఇచ్చిన పాజిటివ్ నెంబర్లు మన మొబైల్ నెంబర్లు ఇవ్వవు. ఇది బాగా క్లారిటీ పెట్టుకోండి. ఇక్కడ ఎటువంటి కన్ఫ్యూజ్ కావద్దండి, క్లారిటీగా ఉండండి. ఇది దయచేసి ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. सर मैं ये भेज तो ले सर, टेंशन क्या मत लो, मैं पीडीएफ भेज देता हूँ आपको. ये लिख लेने की जरूरत क्या भी नहीं. आप कंटेंट कितना सुनते हैं वो इंपॉर्टेंट है. మీరు ఎంత వినగలుగుతారో అది ఇంపార్టెంట్ మ్యాటర్. ఇది నేను అందుకే మీకు ఎందుకు పీడిఎఫ్ నేను లేట్గా పంపించేది, మీరు మీకు ఫస్ట్ ఇది పంపించాను అనుకోండి, మీ ఫోకస్ మొత్తం దాని మీద చూడడానికి వెళ్ళిపోతుంది. మనం ఏం చెప్తాం అనేది వినడం అనేది తగ్గిస్తాం. సో కాబట్టి మెయిన్ ఫోకస్ మనం వినడానికి ప్రియారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి దయచేసి. సో అగైన్ ఈ వీడియో వచ్చేసి నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను కూడా, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, మీకు కూడా పంపిస్తాను. సో 5వ నెంబర్ మార్కురికి సంబంధించింది 14, 23, 5. తర్వాత 6వ నెంబర్ వచ్చేసి వీనస్ కి సంబంధించింది 15, 6, 24. నెంబర్ 7 వచ్చేసి 25, 16, 7 కేతుకు సంబంధించింది. తర్వాత నెంబర్ 8, 17, 8, 26 సటర్న్ శనికి సంబంధించింది. నెంబర్ 9, 27, 9, 18 మార్స్ కి సంబంధించింది, కుజగ్రహానికి సంబంధించింది అనేది ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అనమాట. సో పేరింగ్ ఆఫ్ నెంబర్ సెకండ్ స్టెప్ మనం వెళ్ళిపోవాల్సింది ఏంది, మొబైల్ నెంబర్ని మనం ఏ విధంగా పేర్స్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్, చాలా వచ్చింది అనమాట. ఇది కనుక్కోవాలి మనం. సో ఆల్రెడీ ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం, మన యొక్క మొబైల్ నెంబర్ని పేర్స్ ఏ విధంగా చేసుకోవాలి. ఇక్కడ మనం 2 నెంబర్లను మనం పేర్ చేసుకుందాం. ఫస్ట్ సార్ యొక్క నెంబర్ని కూడా మనం ఇక్కడ పేర్ చేసుకుందాం. సో ఈ నెంబర్స్ ని ఏ విధంగా పేర్ చేసుకోవాలి, 31963955 7777. ఎప్పుడైనా కూడా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నెంబర్ పక్క నెంబర్ ని ఒక పేర్ అవుతుంది. తర్వాత మళ్ళీ సెకండ్ నెంబర్ థర్డ్ నెంబర్ ఒక పేర్ అవుతుంది. థర్డ్ నెంబర్ ఫోర్త్ నెంబర్ ఒక పేర్ అవుతుంది. ఫోర్త్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్. ఈ విధంగా అనేది మనం క్యాల్కులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత 73, తర్వాత 31, తర్వాత 19, తర్వాత 96, తర్వాత 63, తర్వాత 39, తర్వాత 95, తర్వాత 55. సో మనకి పేర్స్ టోటల్ గా అంటే 0ని మాడిఫై చేసిన తర్వాత కంపల్సరీ 9 పేర్స్ అనేటివి వస్తాయి మన మొబైల్ నెంబర్.
సో ఈ మొబైల్ నెంబర్లో ఈ పేర్స్ ఏం మన గురించి ఏం చెప్తుంది అనేది మ్యాటరు. తర్వాత ఎన్ని పేర్స్ మన మొబైల్లో పాజిటివ్ ఉన్నాయి, ఎన్ని పేర్స్ నెగిటివ్ ఉన్నాయి అనేది కూడా చాలా మ్యాండేటరీ. వీటి గురించి మనం తెలుసుకోవాలి. దీనిలో వచ్చేసి పేర్స్లో వచ్చేసి డబుల్ నెంబర్, త్రిబుల్ నెంబర్స్, తర్వాత 5 నెంబర్సా 6 నెంబర్సా, లేకపోతే సింగిల్ పేర్స్లలో ఏ పేర్స్ వచ్చాయనేది కూడా మనం 1 by 1 అనేది క్లియర్గా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు మీ నెంబర్ని మనం చూసుకున్నట్లయితే సార్ యొక్క నెంబర్ని మాడిఫై చేశాం. ఇప్పుడు సార్ది ఆల్రెడీ మాడిఫై చేయాల్సిన అవసరం లేదు, రోషా సార్ది. మీ యొక్క రసూల్ సార్ది. సార్ రసూల్ आपका नाम? नायब रसूल। नायब का रसूल करेक्शन करा लिए क्या आप? हाँ करना। नहीं करा लिए क्या? NAYABRAISOL बोल के है। हाँ RASOL। नहीं आपके इसमें वो है RASIOL है। ओके ओके। नहीं करा लिए सो है, नहीं तो बाय मिस्टेक टाइपिंग में गलती गया। नहीं टाइपिंग में देखो तुम्हारा नाम RASIOL है। नहीं SOOL। लेकिन SI बोल के टाइप करे इसीलिए वो सो आपका डबल वो डबल वो में आई मार दिया शायद टाइप। हाँ आपका नंबर मिस हुआ क्या? नीचे सिक्स 628177479 पेयर्स 62 28 81 17 77 74 4779. సో పేర్స్ 9 పేర్స్ అనేటివి వస్తాయి ఇక్కడ మనకి. 62 28 81 17 77 74 47 79. సో వీటి గురించి सर इसमें 97 आता, 97 था लास्ट में 97 79 ना? हाँ 6281774797 आता 4797 ना? 97 सो यहाँ पे हमें गलत टोटल करें क्या? नहीं टोटल गलत नहीं, सही है ना? ऊपर का 51 है नहीं। 57 ऐड करे तो 7 ऐड 7 ऐड राइट 58। so 17 1 2 3 4 5 6 7 8 47 97 97 ప్లస్ 97. సో ఈ పేర్స్ మన గురించి ఏం చెప్పబోతున్నాయనే దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసి 98 పేర్స్ ఉంటాయి. అంటే నేను ఆల్రెడీ చెప్పా 45 అంటే అల్టిపల్టీ. ఇప్పుడు దీన్ని అల్టిపల్టీ చేసుకుంటే ప్లస్ ఇంటూ 2 చేస్తే ఎంత అవుతాయి మనకి? 90 పేర్స్ టోటల్గా 90 పేర్స్ అనేటివి మనకు వస్తాయి. ఈ విధంగా. సో తర్వాత మళ్ళీ దీనిలో మనం డబ్లింగ్ తీసుకోవాలి. అంటే 11 22 33 44 55 66 77 88 99 వాటి గురించి మనం చివర్లో తెలుసుకున్నాం. కేవలం ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ 12 సేమ్ వాల్యూ, 21 కూడా సేమ్ అనేది వస్తుంది. అల్టిపల్టీ అంటాం. ఈ అల్టిపల్టీ ఇప్పుడు ఇక్కడ మనకి 45 ఉన్నాయి. ఈ 45 × 45 90 నెంబర్స్ అనేటివి వస్తాయి అన్నమాట.
సో వీటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేర్స్ అండ్ వాటి గురించి మనం ఒక క్లారిటీ అనేది రావాలి. అంటే ప్రొడక్షన్ చేసేటప్పుడు దీనిలో మనకి 5 సిస్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్క సిస్టమ్ గురించి అంటే ఫస్ట్ పేర్స్ చూసుకోవాలి. తర్వాత మనం ఇక్కడ ఆస్ట్రాలజీ పేర్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇక్కడ మాడిఫై చేయడం అనేది జరిగింది. ఇవి కూడా ఏ విధంగా దీనిలో ఎల్ షేప్, తర్వాత ప్లస్, తర్వాత వీటి గురించి కూడా మనం ఇన్ డెప్త్ గా, ఇప్పుడు మీరు చాలా వరకు పేర్స్ వరకే ప్రొడక్షన్ నేను యూట్యూబ్ లో చెప్పడం జరిగింది. ఈ ఇన్ డెప్త్ ప్రొడక్షన్ నేను అక్కడ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఇంకా అంతా మనం యూట్యూబ్ లో చెప్పడం కుదరదు. కాబట్టి వీటి గురించి మనం క్లియర్ గా, ఇప్పుడు ఎవరిదైతే పాత మొబైల్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి ఏ విధంగా మనం ప్రొడక్షన్ చేయాలి, తర్వాత కొత్త నెంబర్ వాళ్ళకి ఏ విధంగా సెలెక్ట్ చేయాలి అనేది ఇక్కడ మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో 12 అండ్ 21 ఈ రోజు మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం సింపుల్ వేలో. ఆల్రెడీ నేను యూట్యూబ్ లో దీని గురించి చెప్పాను కాబట్టి ఇంకా మీకు అక్కడ అర్థమై ఉంటుంది. సో ఒకవేళ అర్థం కాకుండా ఇక్కడ మనం ఇక్కడ తెలుసుకుందాం. మన మొబైల్ నెంబర్లో కనుక 12 కానీ 21 కానీ వస్తే ఈ 12 నెంబర్ అనేది వచ్చేసి మనీ సేవింగ్ పర్సన్, అంటే డబ్బును సేవ్ చేయడం, తర్వాత ఎడ్యుకేషన్ ఫైనాన్స్ స్టెబిలిటీ అనేది, ఎడ్యుకేషన్ పర్సనాలిటీ అనేది స్టెబుల్ గా ఉంటుంది. తర్వాత అదే విధంగా అట్రాక్టివ్ ఫేస్, తర్వాత హెల్ప్ఫుల్ లైఫ్, అంటే పార్ట్నర్ అంటే వేరే వాళ్ళకి ఎక్కువగా హెల్ప్ చేయడము, తర్వాత డబ్బును వేస్ట్ కానివ్వకుండా సేవింగ్స్ చేయడము, తర్వాత చదువుకి బాగా ఎడ్యుకేషన్కి కావచ్చు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే 12వ నెంబర్ అంటే పేరు అనేది రావడం అనేది ఇది ఒక విధంగా పాజిటివ్ అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. కానీ ఇదే 21 అంటే మన మొబైల్ నెంబర్లో 212 అని వచ్చింది అనుకుందాం, అంటే అప్పుడు ఏమైపోతుంది, 21 పేరు వస్తుంది, 12 పేరు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది, ఈ పర్సన్ 21% చాలా సెన్సిటివ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వేస్ట్ ఆఫ్ మనీ, అంటే డబ్బును వృధా చేయడంలో ఫస్ట్ లో ఉంటాడని చెప్పుకోవచ్చు. అంటే ఇతని కొరకు డబ్బు ఖర్చు పెట్టాడు, వేరే వాళ్ళ కొరకు డబ్బు ఖర్చు పెట్టడం, వేస్టేజ్ అంటే ఎక్కడ డబ్బు ఖర్చు పెట్టాలి అనేది తెలియకపోవడం ద్వారా డబ్బును అనేది పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అంటే 12కి 21కి లాట్ ఆఫ్ డిఫరెంట్ ఇక్కడ మనం ఇది బాగా గ్రహించాలి. ఈ క్వాలిటీస్ అనేటివి వారి యొక్క పేర్లో కనుక వస్తే ఇవి ఉంటాయనేది గ్రహించాలి. తర్వాత 13వ నెంబర్, ఇక్కడ చూడండి 13వ నెంబర్కి 31 సేమ్ ఈక్వల్ రిజల్ట్ అనేది ఉంటుంది. కేవలం 12వ నెంబర్కి మాత్రమే, 12, 21కి మాత్రమే డిఫరెంట్. 12 ఈజ్ ద గుడ్ నెంబర్, గుడ్ పేర్, కానీ అదే 21 పేరు మాత్రం నాట్ గుడ్. అంటే ఎవరైనా మొబైల్లో కనుక 12 వస్తే ఓకే, ఆడి వరకు హ్యాపీ, కానీ అదే 21 కనుక వస్తే మాత్రము దాన్ని మనం ఫస్ట్ ప్రియారిటీ రిజెక్ట్ రూపంలో చేసుకోవాలనేది ఇక్కడ మనం గ్రహించాలి. అంటే ఎవరి మొబైల్లో కనుక 21 ఉంటే వాళ్ళది సెన్సిటివ్ మైండ్ పర్సన్ వరకు ఆడి వరకు ఓకే, కానీ వేస్ట్ ఆఫ్ మనీ, డబ్బును వృధా చేస్తూ ఉంటారు ఇలాంటి పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అదే కనుక 13 కానీ 31 పేరు కనుక మొబైల్ నెంబర్లు వస్తే పర్సన్ హ్యాస్ గుడ్ ఎడ్యుకేషన్ అండ్ డూస్ రిపీటెడ్ వర్క్, అంటే చాలా ఎడ్యుకేషన్లో మంచి ఇంటెలిజెంట్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క వర్క్ మీద వాళ్ళకి చాలా ఫోకస్ పెట్టడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. తర్వాత గుడ్ హెల్త్ అండ్ గుడ్ మ్యారేజ్ లైఫ్, అంటే వారి యొక్క హెల్త్ విషయంలో కూడా కేరింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అగైన్ మ్యారేజ్ పార్ట్నర్ లైఫ్, అంటే పార్ట్నర్ వైఫ్ తోటి కూడా గుడ్ రిలేషన్ అనేది మంచిగా ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఈ ఎవరికి ఏ నెంబర్ ఎలా ఇవ్వాలి అనేది మనం చివరిలో తెలుసుకుంటాం. కేవలం ఈ పేర్స్ అనేటివి ఏం చెప్తాయి అనేది, క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేవా అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. తర్వాత రిప్రజెంట్ అండ్ పాపులర్, అంటే వీళ్ళని మంచి ఒక గుర్తింపు ఐడెంటిఫికేషన్ ఇవ్వడానికి మంచిగా పనిచేస్తుంది. అంటే వాళ్ళు ఇప్పుడు సపోజ్ జాబ్ చేస్తున్నాం, జాబ్లో మనం ఉన్న సర్కిల్లో మంచి గుర్తింపు తీసుకురావడం, లేదు పొలిటికల్గా ఉన్నారు పొలిటికల్ లీడర్గా గుర్తింపు తీసుకురావడం, లేదు సమ్ స్టూడెంట్గా ఉన్నారు స్టూడెంట్లో వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఒక లీడర్గా క్రియేట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే వాళ్ళకున్న పరిధి, ఇప్పుడు సపోజ్ ఒక యూనియన్ లీడర్ ఉంటాడు, అంటే ఆటో యూనియన్ లీడర్ కావచ్చు, లేకపోతే లారీ యూనియన్ లీడర్ కావచ్చు, వాళ్ళలో ఇతనికి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది అనేది కూడా ఇక్కడ మనం గ్రహించాలి. సో స్పెషల్లీ ఇన్ ద సర్కిల్, అదే వారి యొక్క సర్కిల్లో. తర్వాత మోస్ట్లీ వర్క్ ఇన్ సివిల్ సర్వీసెస్, అంటే గవర్నమెంట్ కి సంబంధించిన సర్వీసెస్ లో కూడా ఎక్కువగా పని చేయడానికి కూడా ఆస్కారం. అంటే కాంట్రాక్టర్ కూడా ఒక గవర్నమెంట్ రిలేటెడ్ కి సంబంధించిన పర్సన్ కావచ్చు కదా, లేకపోతే ఒక యూత్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ యూత్ గవర్నమెంట్ కి సంబంధించి కూడా రిలేటెడ్ గా ఉంటాడని కూడా మనం ఇక్కడ
తెలుసుకోవచ్చు. కొన్ని యూనియన్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం చూసాం టీచర్స్ యూనియన్స్, తర్వాత ఎంప్లాయీ యూనియన్స్, వీళ్ళు కూడా గవర్నమెంట్ రిలేటెడ్కి సంబంధించిన వాళ్ళు కూడా అయి ఉంటారని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మొబైల్ నెంబర్లు కనుక ఎవరిదైనా 41 కానీ 14 కానీ పేర్స్ కనుక ఉంటే, తర్వాత వీళ్ళు సీక్రెట్ ఎనిమీస్, అంటే వీళ్ళకి అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు అనేది మనం ఇక్కడ గ్రహించవచ్చు. తర్వాత డిఫేమ్ అండ్ లాస్ ఆఫ్ మనీ, అంటే వీళ్ళని ఎక్కడ డిఫేమ్ అంటే వీరి యొక్క పేరుని ఎక్కడ పోగొట్టాలి, తర్వాత వాళ్ళని చిన్న చూపుని క్రియేట్ చేయాలంటే నలుగురిలో అల్లరి పాలు చేయడం అంటారు. అల్లరి పాలను ఎక్కడ చేయాలి, తర్వాత వారి యొక్క సపోజ్ ఈ నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరితోటైనా పార్ట్నర్షిప్ చేశారు, లేదంటే డబ్బు ఎవరికైనా ఇచ్చారు, అక్కడ డబ్బు పోగొట్టడం. తర్వాత వారి యొక్క హెల్త్ విషయంలో, తర్వాత లోన్స్, లీగల్ నోటీస్, హెల్త్ ఇష్యూస్, అంటే వీళ్ళు తొందరగా అప్పుల దీనిలో తిరిగిపోయే అవకాశాలు. అంటే ఇప్పుడు సపోజ్ ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి పార్ట్నర్షిప్ చేశారు, ఇతను స్లీపింగ్ పార్ట్నర్ ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్గా, తను మొత్తం లాస్ చూపించడం, అంటే మీ మొత్తం బిజినెస్ లాస్ అయిపోయింది, సో కాబట్టి ఈ లాస్ని నువ్వు నేను ఇద్దరం భరాయించాల్సిందే వస్తుంది అన్నట్లు మనల్ని లాస్ చేసేసి అప్పుల పాలు చేయడం అనేది చేయవచ్చు. లేదంటే లీగల్ ఇష్యూస్లలో మనం వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గ్రహించాలి. తర్వాత హెల్త్ ఇష్యూస్, అన్ఎక్స్పెక్టెడ్ హెల్త్, మంచిగానే ఉంటాం, ఉన్నటువంటి ఏదో ఒకటి ఇష్యూ మన ఫ్యామిలీలో మనకు పోతే మన వైఫ్కి కావచ్చు, లేకపోతే పిల్లలకి కావచ్చు, ఎవరికో రిపీటెడ్ అవుతూ ఉంటుంది అనమాట రెగ్యులర్గా. ఎందుకంటే ఈ మొబైల్ నెంబర్ నుంచి వాళ్ళతో కంటిన్యూ మనం మాట్లాడుతుంటాం కదా, వాళ్ళు మనకి కాల్స్ చేస్తుంటారు, కాబట్టి ఎంతవరకు ఉందో ఈ ఇంపాక్ట్ అనేది కూడా డెఫినెట్గా 14 నెంబర్ అనేది మన మీద చూపిస్తుంది అనేది ఇక్కడ గ్రహించాలి. సో 14 నెంబర్ నాట్ గుడ్ అనేది మనం ఒక లైట్గా ఒకటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో 15 నెంబర్, సో తర్వాత సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామ్స్, ఇది మీరు స్టూడెంట్స్ కావచ్చు, లేకపోతే ఎంప్లాయీస్ అయినా కూడా సమ్టైమ్స్ ఎగ్జామ్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే జాబ్ చేస్తూ కూడా కొన్నిటి మనం ప్రిపేర్ అవుతుంటాం. ఇప్పుడు సపోజ్ మనం దీన్నే ప్రిపేర్ అవుతున్నాం, ఇది కూడా ఒక ఎగ్జామింగ్ ఒక స్టూడెంట్ లాగానే, కాబట్టి ఈ 15 నెంబర్ కనుక ఎవరి మొబైల్ నెంబర్లో ఉంటే కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా ఏమైనా ఎగ్జామ్స్ ఇచ్చినా వాటిని సక్సెస్ఫుల్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సపోర్ట్ ఫ్రమ్ ఫాదర్, అంటే తండ్రి యొక్క హెల్ప్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది. సపోజ్ ఎవరికైనా తండ్రి యొక్క హెల్ప్ లేదు, ఎప్పుడు సపోర్ట్ చేయడు, మా నాన్న నన్ను పట్టించుకోడబ్బా, హెల్పే చేయడు దేనిలో కూడా అలాంటి వాళ్ళకి ఈ నెంబర్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడైతే ఫాదర్ యొక్క యాంటీగా ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ నెంబర్ అనేది కూడా, నాట్ ఓన్లీ స్టూడెంట్ కాకుండా ఎవరికైతే అగనిస్ట్, ఫాదర్ అగనిస్ట్ గా ఉంటారు, అరే నువ్వు ఇది నాకు చేయడం ఇష్టం లేదు, నువ్వు సో అండ్ సో చేయి, మనకి అగనిస్ట్ ఉంటారు, ఏ పని చేయడానికి కూడా విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతుంటారు అనమాట. సో ఏజ్ గ్యాప్ ఉంటుంది కదా, జనరేషన్ గ్యాప్ అనేది ఉంటుంది, వాళ్ళు వాళ్ళ రూపంలో ఆలోచిస్తుంటారు, మనం మన రూపంలో ఆలోచిస్తుంటారు, మనకు సపోర్ట్ చేయకపోవడం వల్ల. అలాంటప్పుడు ఈ పేరు అనేది కూడా చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం చూడొచ్చు. తర్వాత హెల్ప్ఫుల్ ఇన్ మ్యారేజ్ లైఫ్, అంటే మ్యారేజ్ లైఫ్ లో కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం గ్రహించవచ్చు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ని కూడా మంచిగా వాళ్ళలో రిలేషన్ అనేది గుడ్ రిలేషన్ అని పెంచడానికి ఈ 15 నెంబర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనేది ఇక్కడ గ్రహించాలి. సో అదే విధంగా 16 నెంబర్ మొబైల్లో కనుక 16 కానీ 61 కానీ వస్తే అనేది చూపిస్తుంది మనీ అండ్ జాబ్ లాస్. ఎవరైనా మొబైల్ నెంబర్లో కనుక 16 ఉంటే కనుక డబ్బు తరచూ పోగొట్టుకుంటూ ఉండడం, లాస్ ఆఫ్ మనీ, అది ఖర్చు అయిపోతుంటుంది, ఏదో విధంగా జీతం వస్తుంది, పడ్డ 31వ తేదీ పడుతుంది, 5వ తేదీ కదా ఫినిష్ అయిపోతుంది. ఈఎంఐలు కట్టడము, అప్పులు తీర్చుకోవడము, లేకపోతే ఆ అప్పుల్ని క్రియేట్ చేయడము, ఏదో ఒకటి ఎక్కువగా మనీ మీద అనేది. అదే విధంగా జాబ్ని, అంటే తరచూ జాబ్ని మారేటట్లు చేస్తుంది, లేకపోతే చేస్తున్న జాబ్ మీద విరక్తి కలిగేటట్లు చేస్తుంది. మనకి ఫోకస్ పెట్టనిది, మనం చేస్తున్న వృత్తి మీద మనకి ఫోకస్ పెట్టకపోవడం అనేది జరుగుతుంది. కాజెస్ యూటీఐ ప్రాబ్లమ్స్ ఆర్ పైల్స్, అంటే యూరినరీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటి అవకాశాలు చాలా ఎక్కువగా తరచూ జరుగుతుంటాయి. ఈ 16 నెంబర్ అంటే హెల్త్ ఇష్యూస్ కూడా క్రియేట్ చేస్తుంది. తర్వాత పైల్స్, జనరల్గా మనం చూస్తుంటాం, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అనేవి క్రియేట్ అవుతుంటాయి. ఈ నెంబర్ ఇంపాక్ట్ అనేది కూడా దాని మీద ఎక్కువగా చూపిస్తుంది. మే హౌస్ స్పోర్స్ హెల్త్ ఇష్యూస్, అంటే వైఫ్, అంటే మనకే కాకుండా మన సిస్టర్కి కావచ్చు, మదర్కి కావచ్చు, అంటే ఫీమేల్, అంటే సపోజ్ ఇది మేల్ దగ్గర ఉంది మొబైల్ నెంబర్లో 16 నెంబర్ కానీ 61 కానీ నెంబర్ వచ్చింది, అతను మేల్లో ఉంటే ఫీమేల్ ఉంటే మేల్కి, ఆ ఫ్యామిలీ రిలేషన్స్లలో ఖచ్చితంగా స్పౌస్కి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా హెల్త్ ఇష్యూస్ తరచు ఏదో ఒక ప్రాబ్లం. అంత మనం పోయి హాస్పిటల్ చూపించి రిపోర్ట్ చూపిస్తే అంత నార్మల్ వస్తుంది, కానీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది అనేది ఇక్కడ మనం గ్రహించాలి. సో
నేమ్ 17 కానీ 71 కానీ పేరు మొబైల్ నెంబర్లో కనుక 17 కానీ 71 పేరు వస్తే కనెక్ట్ విత్ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ కి రిలేటెడ్ గా కనెక్ట్ అయి ఉంటాం. అది కాంట్రాక్టర్ రూపం కావచ్చు, యూత్ ప్రెసిడెంట్ కావచ్చు, లేకపోతే సివిల్ వర్క్స్ ఏమన్నా మనం చేస్తుంటాం కావచ్చు, అలాంటివి కావచ్చు. ఏదో ఒకటి అవుట్ సోర్సింగ్ జాబ్, అంటే అవుట్ సోర్సింగ్ జాబ్ చేసినా కూడా గవర్నమెంట్ తో కనెక్ట్ బిహాఫ్ ఆఫ్ వన్ నెంబర్ వాళ్ళతో ఇది కలిసి ఉంటాం కాబట్టి ఈ 17 నెంబర్ అనేది గవర్నమెంట్ రిలేటెడ్ గా ఏదో ఒకటి ఉంటుందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ కి ఒక యూనియన్ లీడర్ గా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ విధంగా ఎక్కువగా వాళ్ళ క్వాలిటీస్ అనేటివి ముందు వరుసలో ఉంటారు. ఎవరితోటైనా ఏదైనా పని చేయాలంటే వీళ్ళు ముందు వరుసలో ఉండి వర్క్ చేసే క్యాపబిలిటీ అనేది వీళ్ళకి ఎక్కువగా పెరుగుతున్నది అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత గుడ్ కాంటాక్ట్స్, అంటే వీళ్ళు అందరితోటి మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు. అంటే కింది స్థాయి వ్యక్తులతో తీసుకుంటే పెద్ద హై ప్రొఫైల్ పర్సన్స్ తోటి కూడా వీళ్ళకి వెరీ గుడ్ రిలేషన్షిప్ ఉంటాయనేది కూడా ఇక్కడ మనం గ్రహించవచ్చు. సార్ ఇక్కడ ఒక డౌట్ సార్. అడగండి. అంటే ఇప్పుడు కొత్తగా అంటే జాబ్ లేని వాళ్ళకి ఈ నెంబర్ ఇవ్వచ్చా? అంటే గవర్నమెంట్ రిలేటెడ్ తో ఉండే సంబంధాలు ఉండేటట్లయితే ఇవ్వచ్చు సార్. అట్లాగా సార్, ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ ఏదైనా చేస్తుంటారు జాబ్స్ పర్పస్, అలాంటప్పుడు ఇక్కడ మీకు చెప్పాను కదా 15 నెంబర్ అది మనం చివరిలో చెప్పుకుందాం సార్. ఇది మనం ఇవన్నీ ఎవరికి ఎలాంటి కొత్త నెంబర్ ఎవరికి ఇవ్వాలి, ఇప్పుడు మనం ఇది ఏం చేస్తున్నాం అంటే పాత నెంబర్ ఆల్రెడీ యూజ్ చేస్తున్న నెంబర్ని మనం మొబైల్ ప్రొడక్షన్ ఏ విధంగా చేయాలి అనే దాంట్లో ఇది ఒక ఫస్ట్ స్టెప్. గుర్తుపెట్టు, మనము ఏబిసిడి నేర్చుకుందాం, ఒకటేసారి జెడ్కి వెళ్ళిపోకూడదు. మీరు ఇప్పుడు మనం ఏబిసిడి నేర్చుకుంటున్నాం, ఏబిసిడి తర్వాత మనం XYZ ఆడికి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ XYZ గురించి మాట్లాడుకున్నామా, ఇది అంతగా ప్రాబ్లం అయిపోతుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ 5 డేస్ కల్లా మీకు ఒక ఫుల్ క్లారిటీ పిక్చర్ అనేది మీకు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏం చేసాము, మొబైల్ నెంబర్ని టోటల్ ఎలా చేయాలి, ఒకవేళ కనుక మొబైల్ నెంబర్లో జీరోస్ వస్తే మాడిఫై ఏ విధంగా చేయాలి, తర్వాత పేర్స్ ఏ విధంగా చేసుకోవాలి. అసలు పేర్స్ చేసిన తర్వాత మనకు ఒక కుండలి ఏ విధంగా వేసుకోవాలి, దాన్ని ఏ విధంగా గ్రాఫ్ వేసుకోవాలి అనేది ఒక పిక్చర్ అనేది ఒక క్లారిటీ వచ్చింది. ఆ పిక్చర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనం పేర్స్ గురించి తెలుసుకుందాం. వితౌట్ పేర్స్ ఏం తెలుసుకోకుండా తర్వాత డైరెక్ట్ గా మనం ఎవరికి ఏ నెంబర్ ఇవ్వాలి అనేది పోయినాం అనుకోండి, వీడిని కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే స్టెప్ బై స్టెప్ దీన్ని నేనేమంటాను ఒక గ్రాఫ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అంతా మనం చివరి క్షణంలో ఎవరికి ఎలాంటి పేర్స్, అంటే మొబైల్ నెంబర్ టోటల్ నెంబర్ ఎలా ఇవ్వాలి, పేర్స్ వాళ్ళలో ఎలాంటి పేర్స్ ఉండాలి, మినిమం ఆఫ్ పేర్స్ ఎన్ని కవర్ చేయవచ్చు, తర్వాత ఏ నెంబర్స్ అవాయిడ్ చేయాలి, చివరి నెంబర్స్ ఇవ్వాలి, స్టార్టింగ్ నెంబర్స్ ఎలాంటివి తీసుకోవాలి అనేటివి మనం చివర్లో మనకి తెలుసుకుంటాం. అంతేగాని బ్లైండ్ గా ఏదో ఈ నెంబర్ ఫలానా నెంబర్ తీసేసుకోండి. చాలా మంది చెప్తుంటారు మీకు ఈ నెంబర్, ప్రతి అందరికి మంచిది కాదు. నేను అదంటాను, మనము గాడిదని గుర్రాన్ని ఈడ ఏకం చేస్తున్నారు చాలా మంది. గాడిదనే అవుతుంది, గుర్రమే అవుతుంది. గాడిద పని గాడిదనే చేయాలి, గుర్రం పని గుర్రమే చేయాలి. గుర్రం తీసుకుపోయి గాడిదలాగా మోపుతా అంటే సరిపోదు అనమాట. సో అది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం. సో నెంబర్ 18, అంటే మొబైల్ పేర్లో కనుక 18 కానీ 81 కానీ పేర్స్ వస్తే పాసిబిలిటీ ఆఫ్ ఫాదర్ లాస్, అంటే ఎక్కువ శాతం తొందరగా ఫాదర్ ని కోల్పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఫాదర్ కి దూరంగా, అంటే ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకోవడము, లేకపోతే అబ్రాడ్కి వెళ్ళిపోవడము, అంటే మన పేరెంట్స్ ఏమో ఇక్కడ ఇండియాలో ఉంటారు, మనం ఫారిన్కి వెళ్ళిపోతాం. లేదంటే మన పేరెంట్స్ ఒక ఊర్లో ఉంటారు, మనం ఏదో ఊర్లో జాబ్ చేస్తుంటాం. అలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తర్వాత ఫాదర్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా కొద్ది వరకు ఉండే అవకాశం ఉంటుంది. అదే చెప్పాను కదా, ఫాదర్ తోటి ఏదో ఒకటి వాగ్వాదానికి దిగడము, లేకపోతే వాళ్ళు చెప్పిన మాట వినకపోవడము, మిస్అండర్స్టాండింగ్ అనేది జరగడం అనేది కూడా జరుగుతుంది. అదే ఫాదర్ అండ్ సన్ నెవర్ అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఒకరికొకరు అర్థం చేసుకోకపోవడం అనేది కూడా ఇక్కడ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి కూడా ఇక్కడ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ తోటి ఏదో ఒకటి ఇష్యూ, అంటే సపోజ్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ లో ఉన్నాడు,
గవర్నమెంట్ నుంచి సిబిఐ రైడ్ చేయడం, మనం జనరల్ చూస్తుంటాం చాలా మంది రైడింగ్ జరిగింది అని, అట్లా జాబ్ లాస్ కావడము, లేకపోతే సుపీరియర్స్ తోటి మాటలు పడడము, ఎవరితో ఉండి హై సెక్టార్ నుంచి ఏదోటి ఇబ్బంది కలగడము. సపోజ్ మనం ఇంట్లో ఉంటాము, మనం పన్ను కట్టలేదని వచ్చి గోడకు పలగొట్టడము, లేకపోతే ఇంటి పక్కన ఎవరితోటన్నా కొట్లాటలు పడినప్పుడు కేసు జరిగి వాళ్ళ రిలేటెడ్ తోటి ఏదైనా ఇష్యూ కావడము, అలాంటివి ఏవైనా ఏదో ఒకటి ఇష్యూ వాళ్ళ నుంచి మనకు నోటీస్, గవర్నమెంట్ నుంచి నోటీస్ రావడం, ఏదో ఇష్యూస్ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనేది కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. నీడ్స్ టు చేంజ్ జాబ్ ఫ్రీక్వెంట్లీ, తరచూ జాబ్ మారుతూ ఉండడం, అంటే స్టెబుల్ గా ఒక జాబ్ లో ఉండలేకపోవడం, ఏదో వాళ్ళని ఇబ్బంది కలిగిస్తుంటారు. అంటే ఇది ప్రాపర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇది అర్థమవుతుంది. ఇది అబ్జర్వ్ చేయకుండా ఏదో జస్ట్ మనం చూసుకుంటే మనకి ఏది తెలియదు. ఇది బ్రీఫ్ గా స్టడీ చేయాలి. వాళ్ళు మొబైల్ నెంబర్ కూడా ఎన్నేళ్ళ నుంచి వాడుతున్నారు, రీసెంట్ గా తీసుకున్నారా లేకపోతే లాంగ్ పీరియడ్ నుంచి వాడుతున్నారా అనేది కూడా దీనిలో మ్యాండేటరీ వస్తుంది. అంతేగాని తీసుకుని ఒక నెలనే అయిపోయింది తర్వాత ఈ నెలలోని ఈ నెంబర్ ఉంది అంటే ఈ రిజల్ట్ అనేది వాళ్ళకి చూపించకపోవచ్చు. ఇది కూడా మ్యాండేటరీ. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో తర్వాత వచ్చేసి 19 నెంబర్ కానీ 91 నెంబర్ కానీ మొబైల్లో వస్తే ఫ్రీడమ్ లవర్స్ అని చెప్పవచ్చు. స్వేచ్ఛాజీవులు వీళ్ళు చాలా హుందాగా ఉంటారు. తర్వాత హైలీ ఎడ్యుకేటెడ్, మంచి ఎడ్యుకేషన్స్ లో వెళ్ళే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇండిపెండెంట్ వర్క్ అంటే స్వతంత్రంగా వీళ్ళు పని చేయాలనుకుంటారు. అంటే వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అంటే జాబ్ తరచు ఏదో ఒకటి మన బాస్ ఏదో ఒకటి చెప్తూ ఉండడము అలా నచ్చదనమాట. అంటే వీళ్ళ ఓన్ వేలో వీళ్ళు వర్క్ చేస్తారు. అంటే వీళ్ళకంటూ ఒక ఓన్ వే, వీళ్ళ పరిధి, వీళ్ళు చేసుకునే విధానంలో డిఫరెంట్ ఉంటుంది. మనం సినిమాల్లో జనరల్ గా చెప్తూ ఉంటారు, ఆఫీసర్స్ వస్తే సార్ నా ఓన్ వేలో నేను చేస్తాను, మీరు ఎవరు అడ్డు నాకు రాగండి అంటుంటారు. అవునా లేదా? ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్మెంట్ లో చెప్తుంటారు, ఆఫీసర్ ఎవరన్నా హై ఆఫీసర్ పిలిపిస్తారు, ఈ కేసుని నువ్వే టేకప్ చేయాలంటారు. సో నేను నా వేలో నేను టేకప్ చేస్తాను, నాకు ఎవరు అడ్డు రాకూడదు, ఎవరు ఏ మాట చెప్పకూడదు అంటుంటారు. అలాంటివి క్వాలిటీస్ అనేటివి వీళ్ళు తరచుగా ఉంటాయి అనమాట. అంటే సార్ సపోజ్ ఇప్పుడు మీరు మార్కెటింగ్ లో సార్ నువ్వు ఈ టార్గెట్ చేయాలంటారు, వాళ్ళు టార్గెట్ కూడా ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అంటారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ ఓన్ వేలో ఎండ్ ఆఫ్ ది టైం టార్గెట్ రీచ్ అవుతారు. వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఓన్లో గ్రాఫ్ చేసుకుంటారు. సో ఇన్ని అవుట్లెట్లు పోయి టచ్ చేయాలి. ఇఫ్ సపోజ్ నేను ఎఫ్ఎంసీలో నేను జాబ్ చేశాను, నాకేంది మాకేమంటారు, మినిమం అవుట్లెట్స్ ఇన్ని పోయి డైలీ డోర్ టు డోర్ వెళ్ళాలి అంటారు. అవుట్లెట్స్ టచ్ చేయాలి, మన ప్రోడక్ట్స్ విజిబిలిటీ చేయాలంటారు, ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయమని చెప్తారు. తర్వాత వచ్చేసి ఆర్డర్స్, ఎన్ని ఆర్డర్స్ మీరు తీసుకుంటున్నారు, తర్వాత ఆర్డర్స్ ని ఏ విధంగా ఇది చేస్తున్నారు, లీడ్స్ ఎన్ని తెస్తున్నారు, తర్వాత ఆర్టీజీఎస్ మీరు అంటే సపోజ్ కంపెనీ నుంచి మీరు ఆర్టీజీఎస్ ఎంత చేపిస్తున్నారు ఈరోజు, తర్వాత మీకు సపోజ్ నెలకి 15 lakhs 25 lakhs 30 lakhs టార్గెట్ ఇస్తే దాన్ని డే టు డే యాక్టివిటీస్ లో ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనే క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటుంటాయి అనమాట. దాన్ని ఓన్ గా మనం కంపెనీ ఒక రకంగా చెప్తే మనం ఓన్ విధానంగా ఒక ప్లాన్ చేసేసుకొని వాళ్ళు డైలీ చెప్తే మనం వీక్లీనో 3 daysకో ఇలా గ్రాఫ్ వేసేసుకొని మినిమం 2 weeks 3 weeksకి సక్సెస్ చేయడం అనేది వాళ్ళ ఓన్ వేలో వీళ్ళు క్రియేట్ చేసుకుంటుంటారు అన్నమాట. సపోజ్ వర్క్ ఇచ్చారు ఏదైనా ప్రైవేట్ సెక్టార్లో కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో, వాళ్ళ ఓన్ వేలో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. అంటే గవర్నమెంట్ నామ్స్ కావచ్చు, ప్రైవేట్ నామ్స్, కంపెనీ నామ్స్ కావచ్చు, అదే విధంగా కాకుండా వీరి ఓన్ నామ్స్ అనేది వీళ్ళు సెల్ఫ్ క్రియేట్ చేసుకొని పని చేయడం అనేది కూడా జరుగుతుంది. సో మొబైల్ నెంబర్లో 23 కానీ 32 కానీ వస్తే తర్వాత విన్ ఓవర్ ఎనిమల్స్ అంటే వీరు శత్రువులను జయిస్తారు. అంటే దీన్ని బట్టి ఏమి, ఖచ్చితంగా వీళ్ళకి శత్రువులు ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇన్నర్ ఎనిమీస్ అనేది ఎక్స్ట్రా మెటీరియల్ కనెక్షన్స్ అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనేటివి, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఈ నెంబర్ ఉండడం ద్వారా వాళ్ళ కనెక్టివిటీ అనేది అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఆపోజిట్ సెక్స్ ని అట్రాక్ట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మనం చేయకుండా వాళ్ళు మనల్ని అట్రాక్ట్ కావడం, అక్కడ కొన్ని మిస్బిహేవ్ మనం చేయడం ద్వారా కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మే నాట్ గెట్ చైల్డ్ హ్యాపీనెస్ అంటే మన యొక్క పిల్లల్ని మనం సాటిస్ఫై ఉంచలేకపోవడం, వాళ్ళు మనతో సంతృప్తి లేకపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో మొబైల్ నెంబర్లో 24 కానీ 42 కానీ వస్తే ఏమవుతుంది? సో 24 కానీ 42 వస్తే డిప్రెషన్, వీళ్ళు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, తర్వాత మూడీగా ఉండడము, తర్వాత నెగిటివ్ థాట్స్ అనేటివి కూడా చాలా ఎక్కువగా రావడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత క్రిమినల్ మైండెడ్ అంటే ఏదో సంథింగ్ ఏదో చేయాలి థాట్స్ అనేటివి అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. ఆ థాట్స్ అనేటివి రావడం అనేది కూడా ఎక్కువ జరుగుతుంది. తర్వాత 24 hours బ్రెయిన్ ఈజ్ వర్కింగ్,
మనం చూస్తుంటాం, నిద్రపోయినా కూడా ఏదో ఆలోచన పరధ్యానంలో ఉండడం, ఎక్కువగా థింకింగ్ చేయడం, ఓవర్ థింకింగ్ చేయడం, ఆలోచన కన్నా దానికి అతిగా ఆలోచించడం, దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, మనం మూడ్ ఆఫ్ అవుతూ ఉంటాం అనమాట. సో కీప్ పేషెంట్ టు అచీవ్ సంథింగ్. సో కాబట్టి మనం ఏదైనా పేషెన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆ పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ మనం గ్రహించాలి. సో మొబైల్ నెంబర్లు 25 కానీ 52 కనుక వస్తే ఇంట్రెస్టింగ్ ఇన్ అకల్ట్ సైన్స్, అంటే మన ప్రొఫెషన్, న్యూమరాలజీ కావచ్చు, ఆస్ట్రాలజీ కావచ్చు, పామిస్ట్రీ కావచ్చు, సమ్ అదర్ స్పిరిచువాలిటీ కావచ్చు, స్పిరిచువల్ గురువు మనం చెప్పుకుంటాం కదా, అలాంటి వాటిలలో ఎక్కువగా వీళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది ఈ 25వ నెంబర్ ఉంటే. తర్వాత బ్లెస్సింగ్ విత్ మ్యాజికల్ పవర్స్, అంటే వీళ్ళకి తెలియకుండానే వీళ్ళకి ఏదో సమ్ సిక్స్త్ సెన్స్ అనేది కూడా పని చేస్తుంది వీళ్ళకి. వీళ్ళు తెలియకుండానే కొన్ని ముందుగానే తెలిసిపోతుంటాయి, వీళ్ళకి ముందుగానే సెన్స్ అనేది చెప్తూ ఉంటుంది, కానీ అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతారు, అదే నాకు ఇది తెలుసు అనుకున్నాను కదా, నిజమే కదా ఇది, అయిపోయినాక అనేది అవుతుంది. తర్వాత హీలింగ్ ఇన్ హ్యాండ్స్, అంటే వీళ్ళ చేతుల్లో సంథింగ్ మ్యాజిక్ అనేది, పవర్ అనేది ఉంటుంది అనేది కూడా. ఏ ట్రావెలింగ్స్, తరచు వీళ్ళు ప్రయాణాలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు అనేది కూడా చెప్పవచ్చు. ఎక్కువగా మార్కెటింగ్ జాబ్లో ఉన్న వాళ్ళకి ఈ నెంబర్ ఉంటే తరచు క్యాంపులలోనే ఎక్కువ తిరుగుతుంటారు, ఒక్క చోట ఉండరు అనమాట, స్టెబుల్గా ఉండలేరు అనమాట. అట్లాంటిది ఎక్కువగా జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా 26 కానీ 62 కనుక వాళ్ళ మొబైల్ నెంబర్లో పేర్స్గా ఉంటే, అబ్స్టాకిల్స్ ఇన్ ఎడ్యుకేషన్, అంటే చదువు అనేది అంత సక్రమంగా జరగదు, మధ్యలో ఇబ్బందులు రావడం, బ్రేకప్స్ పడడం, అంటే ఫెయిల్ అయ్యి మళ్ళీ సబ్జెక్టులు రాసి మళ్ళీ పాస్ కావడం, తరచు ఏదో ఒకటి, అంటే ఈరోజు చదువుతామంటే 2 రోజులు కోర్సు జాయిన్ చేస్తారు ఏదైనా కోర్సు, మళ్ళీ డ్రాప్ అయిపోవడము, కొత్త కోర్స్ తీసుకోవడం, మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకోవడం, వేరే కోర్స్కి వెళ్ళిపోవడం, అలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. సూపర్ కన్విన్సింగ్ పవర్, అంటే ఎవరినైనా కూడా కన్విన్స్ చేసే తత్వం అయితే బాగా ఉంటుంది, ఎట్లాంటి వాళ్ళని అయితే బాగా కన్విన్స్ చేసేస్తారు వాళ్ళని. తర్వాత ఫీమేల్ ప్రాబ్లమ్స్ విత్ మదర్ ఇన్ లా, అంటే అత్తగారితోటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా జరుగుతుంటాయి, అత్తగారితో కొట్లాటలు పడడం కానీ, తరచు ఏదో ఒకటి ఇబ్బంది కలగడం, నన్ను బాగా చూసుకోలేదు, అల్లుల్ని పట్టించుకోలేదు, మటన్ చికెన్ తెచ్చి పెట్టలేదు అని, ఇట్లాంటివి అని వాళ్ళ మధ్యలో ఏదో ఒకటి రావడం. తర్వాత చైల్డ్ బర్త్ ప్రాబ్లం, అంటే పిల్లలు పుట్టకపోయే ప్రాబ్లం కూడా ఈ నెంబర్ అనేది బాగా క్రియేట్ చేస్తుంది. మేల్ విల్ రన్ ఆఫ్టర్ మనీ, చేంజ్ ఆఫ్ లెస్ స్పర్మ్ కౌంట్, అంటే మనీ కొరకు పరిగెత్తుతూ ఉండడం. తర్వాత ఈ 26 నెంబర్ని ఎక్కువగా, అంటే కొన్ని ఏండ్ల నుంచి బిఫోర్ మ్యారేజ్ నుంచి యూజ్ చేయడం ద్వారా వారి యొక్క స్పర్మ్స్ కౌంటింగ్ అనేది కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇది సైంటిఫిక్గా కొన్ని వాటిలో మనం స్టడీ చేసిన నెంబర్స్, ఏదో ఈజీగా మనం చెప్తున్నది అయితే కాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏం సార్ నవ్వుతున్నారు? ఏం లేదు సార్, చెప్పండి సార్, మీరు నవ్వుతే ఏదో ఉంటుంది, మర్మం ఉంటుంది. మాకు యూట్యూబ్ లో మెసేజ్ పెడుతుంటే ఎవరు సార్? చదువు నవ్వు, మా క్రికెట్ టీం పిల్లలు. ఓకే ఓకే ఓకే, దేని కొరకు? మ్యాచ్ ఉందా? రేపు పొద్దున మ్యాచ్ ఉంది, దాని గురించి పెడతా, అంత కామెంట్స్ వచ్చి నవ్వొస్తా ఉంది. ఓకే ఓకే ఓకే, అంటే మోటివేట్ చేస్తున్నారా మిమ్మల్ని మ్యాచ్కి? వాళ్ళే జోకులు వేస్తుంటే. ఓకే ఓకే ఓకే, రేపేం సార్ డేటు? 22 కదా సార్ రేపు? ఓ, ఇంకా మీ నెంబరే ఇంకా. మే హ్యావ్ టు సెకండ్ మ్యారేజ్, అంటే ఈ మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. మేబీ అది సెకండ్ మ్యారేజ్ కావచ్చు, లేదంటే అడిషనల్ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో 27 కానీ 72 పేరు కనుక వస్తే, ఎస్పెషల్లీ హెల్త్ ఇష్యూస్, అంటే జాయింట్ పెయిన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత ప్రాబ్లమ్స్ ఇన్ ప్రొఫెషన్, అంటే వారి యొక్క వృత్తులలో ఏ ప్రొఫెషన్లలో వాళ్ళు ఉంటే ఆ ప్రొఫెషన్, జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఏది ఉన్నా కూడా తరచు ఇబ్బందులకి గురి కావాల్సిన ప్రాబ్లమ్స్ అనేది కూడా జరుగుతుంది. తర్వాత యూరినరీ డిసీజెస్, అంటే యూటీఐ చెప్పాం కదా, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత యూ విల్ గెట్ మనీ బట్ ఆఫ్ నో యూస్, అంటే డబ్బులు అయితే ఎర్నింగ్ చేస్తాం, దానికి ఉపయోగం ఉండదు, అంటే మీరు ఎక్కడ యూజ్ చేయాలనుకుంటారు, దాని కాకుండా హెల్త్ ఇష్యూస్ వాటి కొరకు, అంటే అన్నెసెసరీ ఖర్చులు, అన్ఎక్స్పెక్టెడ్గా ఖర్చులు ఏవో ఒకటి దుబారా ఖర్చులు అనేవి వస్తుంటాయి, కాబట్టి వాటి కొరకు కేటాయించడం అనేది ఇక్కడ జరుగుతుంది అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మొబైల్ నెంబర్ 28 కానీ 82 కానీ పేర్స్ కనుక వస్తే మొబైల్ నెంబర్లో మనీ ఫ్లో
ఈజ్ గుడ్ కర్మ. అంటే మనం చేసే కర్మని బట్టి మన దగ్గర డబ్బులు వచ్చిపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంటుంది. పార్ట్నర్షిప్ నాట్ సూటబుల్. అంటే బిజినెస్ పార్ట్నర్షిప్ చేసుకునే వాళ్ళు ఈ 28 కానీ 82 పేరు కనుక ఉంటే మాత్రం చాలా డిసప్పాయింట్ కావాల్సింది వస్తుంది. తరచూ వాళ్ళతో కొట్లాటలు పడడం, బిజినెస్ పార్ట్నర్ తోటి ఇబ్బందులు పాలు కావడము, డబ్బులు లాస్ చూపించడం అనేది జరుగుతుంది. డిప్రెషన్కి వెళ్ళిపోవడము, నీడ్ టు స్పెండ్ మనీ ఆర్ మెడిసిన్స్ అండ్ హాస్పిటల్స్. అంటే ఇవి తరచూ, అదే చెప్పాను కదా, డబ్బులు తరచూ అవసరాలు పడుతుంటాయి కాబట్టి హాస్పిటలైజ్ కావడం, వాటి కొరకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. సెకండ్ మ్యారేజ్ ఇన్ ద ఫ్యామిలీ లైక్స్ 2 sisters ఇన్ ద సేమ్ ఫ్యామిలీ. అంటే మనం జనరల్ ఫ్యామిలీస్ లో చూస్తుంటాం, ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నారని. ఈ నెంబర్ ఉండడం ద్వారా అది జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ ని సేమ్ ఫ్యామిలీ ఒకటే ఇంటి నుంచి పెళ్లి చేసుకోవడం అనేది జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సీలన్ అండ్ లీకేజెస్ అట్ హౌస్. అంటే మనం సెప్టింగ్ ట్యాంక్స్ కావచ్చు, ఇంట్లో ట్యాప్స్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ శాతం తరచూ ఊరికే లీక్ కావడం అనేది, ట్యాప్ లీక్ అంటే వాటర్ డ్రాప్స్ పడుతూ ఉంటాయి చూడండి, లాక్ మనం తిప్పినా కూడా ఆఫ్ కాకుండా డ్రాప్స్ పడదు. దీనివల్ల ఏమవుతుందంటే మనీ లాసెస్ జరిగే అవకాశాలు, అంటే తరచూ డబ్బులు ఖర్చు, అన్నెసెసరీ వాటికి మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే సార్ ఇప్పుడు ఒక డౌట్ సార్, చెప్పండి. 2 మ్యారేజెస్ అని చెప్పారు కదా ఒకే ఫ్యామిలీలో, అవును. అది ఎవరి నెంబర్ లో ఉంటే? ఎవరి నెంబర్, మొబైల్ నెంబర్ లో పేరు ఇప్పుడు మనం కేవలం పేరు. అదే సార్, అది పేరు అనేది ఎవరి దాంట్లో ఉంటాయి అంటే ఎవరి దాంట్లో కాదు, పేరెంట్స్ ఎవరి లోనా? దాంట్లో అయినా. ఇప్పుడు ఇది పేర్స్ ఓన్లీ, ఎవరి మొబైల్లో అయినా. ఇది ఫలానా డేట్ ఆఫ్ బర్త్ కి ఫలానా ఇది కానీ కాకుండా ఎవరి మొబైల్ నెంబర్లో ఉన్నా కూడా అది లాంగ్ టైం నుంచి యూస్ చేస్తుంటారు. ఏదో నేను జస్ట్ 2 months తీసుకున్నాను, 3 months 6 months తీసుకున్నాను అంటే కాదు, లాంగ్ టర్మ్ నుంచి. ఇది పాత నెంబర్, ఇప్పుడు మనం ప్రొడక్షన్ చేస్తుంది ఓల్డ్ నెంబర్ల గురించి కాబట్టి ఇవి ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో యూస్ చేస్తుంటారు. జనరల్గా కొందరు 10 years నుంచి, 5 years నుంచి, 3 years నుంచి కావచ్చు, కొందరు 20 years నుంచి కూడా యూస్ చేస్తుంటారు. అలాంటి వాటిలో ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేవా అనేది మనం ఇవి స్పెసిఫిక్గా మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా? ఇదేనా మీ ఆన్సర్ దీనికి? కరెక్టేనా లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది వేరా? నేను ఎక్స్పెక్ట్ చేసేది వేరు సార్. నాకు అర్థమైంది. ఎవరికైనా ఈ పేరు కనుక ఎవరికైనా ఇస్తే అది జరిగే అవకాశాలు ఉంటాయనా? అంటే ఇప్పుడు సపోజ్ మా పేరెంట్స్ ఉన్నారు, మా పేరెంట్స్ లో ఉంటే ఇప్పుడు మాకు మా తమ్ముడికి ఇట్లా ఒక ఇంట్లో ఇద్దానా, లేకుంటే ఎట్లా నా దగ్గర ఉంటారు? లేదు సార్, ఇప్పుడు మీరున్నారు, మీకు బ్రదర్ ఉన్నారు, ఇప్పుడు మేడం ఉన్నారు, మేడం ఇంకొక సిస్టర్ ఉందా అనుకుంటాం ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, మీ బ్రదర్ చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అంటే సేమ్ ఫ్యామిలీ. ఇప్పుడు మీ మిస్సెస్ వాళ్ళ సేమ్ ఫ్యామిలీ, మీరు సేమ్ ఫ్యామిలీ. అంతేకాని కజిన్, ఇప్పుడు వాళ్ళ చెల్లెలు, ఇప్పుడు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ కూతుర్ని చేసుకుంటే అది కాదు వచ్చేది. సేమ్ ఒకే ఫ్యామిలీ, అంటే మీరు సేమ్ బ్లడ్, వాళ్ళు సేమ్ బ్లడ్. ఇప్పుడు అంటే ఈ పేరు అనేది ఎవరిలో ఇప్పుడు తల్లిదండ్రుల్లోనా లేకుంటే మాలో ఉంటుంది? అది సపోజ్ ఇప్పుడు మీ దాంట్లో ఉంది అనుకుందాం, ఈ 28 మీ దాంట్లో ఉంది అనుకుందాం, మీ బ్రదర్, ఓకే, మీ బ్రదర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇక్కడ 2 మ్యారేజెస్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ లైఫ్. అదే ఇక మీరు అడుగుతున్న డౌట్ నాకు అర్థమైపోయింది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఈ నెంబర్ ఉంటే ఇక్కడ వచ్చింది ఫ్యామిలీలో, అంటే మీ ఫాదర్ కి వచ్చినా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. లేదంటే మీ దగ్గర లేకపోతే మీ బ్రదర్ దగ్గర ఉన్నా కూడా ఆ ఛాన్సెస్ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీలో ఎవరికున్నా ఈ నెంబరు, ఆ Chances. ఫ్యామిలీలో ఇటువంటి ప్రాసెస్ జరిగే అవకాశం ఎవరి ఉంది. దగ్గర ఉన్నా, అది లాంగ్ టర్మ్ నుంచి యూజ్ చేస్తున్నా అది జరిగే అవకాశాలు చాలా అధికం పెరుగుతాయి. ఓకే, ఓకేనా సార్? ఓకే సార్. సో మొబైల్ పేర్స్ లో 29 కానీ 92 కనుక వస్తే వెరీ గుడ్ ఫైనాన్షియల్ స్టేటస్, సెల్ఫ్ ఎర్నడ్ మనీ. అంటే వీళ్ళు జాబ్ లో ఉన్న, బిజినెస్ లో ఉన్న, అదే కాకుండా ఆల్టర్నేట్ ఏదైనా అడిషనల్ గా జరిగే అవకాశాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అంటే కొందరు గవర్నమెంట్ జాబ్లు ఉంటారు, ఇంటికి వస్తేనే ఫైనాన్స్ చేయడము, లేకపోతే ట్రాన్స్పోర్ట్స్ నడపడము, లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్ గా ఉండి ఫ్రెండ్స్ తోటి బిజినెస్ చేయడము, అట్లా ఎక్స్ట్రా అడిషనల్ మనీ సంపాదించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనేది మనం చెప్పుకోవచ్చు. ఇన్వాల్వ్మెంట్ విత్ మనీ, అంటే ఎస్పెషల్లీ బ్యాంక్ అకౌంట్, శాలరీ హ్యాండ్లింగ్, ఇన్సూరెన్స్. అంటే మనం చూస్తున్నాం ఇన్సూరెన్స్ ఏజెంట్లు కూడా ఉంటారు అడిషనల్. వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, ఎల్ఐసీలు లేదంటే ప్రైవేట్ కంపెనీ పాలసీస్ చేపిస్తూ ఉంటారు. అలాంటి వాటికి కూడా, లేకపోతే చిట్ ఫండ్స్, చిట్టీలు కట్టియడము, లేకపోతే ఇలాంటి దాంట్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్. అంటే వీళ్ళు ఒక శాలరీ తోటి సాటిస్ఫై కాలేరు.
అడిషనల్ ఇన్కమ్ కొరకు, అడిషనల్ సోర్స్ కొరకు వీళ్ళు ట్రై చేస్తుంటారు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది మన ఫస్ట్ డే యొక్క కాన్సెప్ట్ పేర్స్. తర్వాత మనం ఒక మొబైల్ నెంబర్ని టోటల్ ఏ విధంగా చేయాలి, తర్వాత మోడిఫికేషన్ ఏ విధంగా చేయాలి, పేర్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం తెలుసుకునేది అనమాట. సో ఇక్కడ ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే బేసిక్ నేనేమంటాను, ఏ నుంచి జెడ్కి వెళ్దాం, డైరెక్ట్గా జెడ్ క్వశ్చన్ అడగకండి. దానికి చివరి రోజు ఏ నుంచి జెడ్ వరకు ఎటువంటి డౌట్ ఉన్నా స్టెప్ బై స్టెప్ ఒక నెంబర్ని తీసుకొని మనం ప్రొడక్షన్ రూపంలో వెళ్దాం, విత్ ప్రాక్టికల్గా వెళ్దాం. ఇప్పుడు ఈ ఉన్న కంటెంట్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే బేసిక్ నుంచి నాకు అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1 ఎవరైనా కూడా. సార్ రోషన్ సార్ మీరే భారం మొత్తం నా మీదనే ఉందా సార్? మళ్ళీ మీరు మొబైల్ న్యూమరాలజీ అది గత 3 నెలల నుంచి 2 నెలల నుంచి రోజు అదే కదా సార్ మీరు అడుగుతున్నది. మీకే అన్నిటికీ చేసుకునే దగ్గర కొంచెం డౌట్ ఉంది సార్. చెప్పండి. పేర్స్ దగ్గర, పేర్స్ అంటే పేర్స్ చేస్తాం కదా, మొబైల్ నెంబర్ ని పేర్స్ చేస్తాం కదా, దాంట్లో డౌట్ ఉంది. మళ్ళీ చేద్దామా? చెప్పండి. అంటే నా డౌట్ నేను చెప్తాను. చెప్పండి. అది కాకుండా 0 ఉండే నెంబర్ ఉంది కదా. అవును. ఇప్పుడు మీరు కొత్తగా చెప్పండి, ఏదన్నా ఉంటే చెప్పండి, నేను చెప్తాను. నాదే తీసుకోండి. 70 369 555 11. ఇప్పుడు ఇది వాడుతున్నారు మీరు? 2 5 పడింది సార్. 555 11. ఒక 5 మిస్ అయింది. 555